నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. కట్టుకున్న భార్యనుండగా పడక సుఖం కోసం వేశ్య దగ్గరికి వెళ్ళాడు నా భర్త అని అంటోంది శిరీష. తన భర్తని మార్చి తనతో పాటు పంపించమని చెప్పేసి కోరుకుంటోంది. ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్య ఆకుల గారు. నమస్తే మేడం. నమస్తే. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. సో కళ్యాణ్ సార్, రమ్య మేడం, శిరీష తన సమస్యతో ఇక్కడి వరకు వచ్చిందనమాట. అసలు తనకు వచ్చినటువంటి సమస్య ఏంటి అనేది తన్ని అడిగి తెలుసుకుందాం. శిరీష గారు చెప్పండి. మాది ఆంధ్ర మేడం, నందిగామ. అక్కడి నుంచి వచ్చాను. అమ్మ వాళ్ళు మేము వచ్చేసి పేదవాళ్ళం. అమ్మ వ్యవసాయం చేస్తూ ఉంటది. ఇంకా నాకు మా ఇద్దరు వచ్చేసి మా అమ్మ వాళ్ళకి 3 పిల్లలు. అన్న వాళ్ళు వచ్చేసి 2 ఉన్నారు. నేను ఒక చెల్లిని. ఓకే. అట్లా అల్లారు ముద్దుగా వేయించినారు నన్ను. కాలేజీలో జాయిన్ చేశారు నన్ను. జాయిన్ చేసుకుంటూ పోతూనే ఉన్నా. నా సంవత్సరం దాకా బాగానే కంటిన్యూగా చదువుకున్నా, బాగానే ఉన్నా. ఫస్ట్ ఇయర్ అయిపోయింది. ఓకే. ఫస్ట్ ఇయర్లోనే ఒక అతను పరిచయం అయ్యాడు. అట్లా ఇంటర్ ఫస్ట్ ఇయర్, డిగ్రీ ఫస్ట్ ఇయర్. ఓకే. అట్లా పరిచయం అయ్యాడు ఒక అబ్బాయి. అట్లా లవ్ అని చెప్పేసి బాగానే కంటిన్యూ అయినాం, బాగానే ఉన్నాం, మంచిగా ఉన్నాం. అట్లా లవ్ చేసుకుంటే కంటిన్యూ చేసుకుంటున్నాం. తర్వాత మ్యారేజ్ చేసుకుందాం అని చెప్పిన. మ్యారేజ్ చేసుకున్నాం, అన్నీ అయిపోయి. ఎన్నేళ్ళ లవ్? 1 సంవత్సరం చేసుకున్నాం మేడం. సంవత్సరం చేసుకున్నాం. సంవత్సరం తర్వాత మ్యారేజ్ చేసుకుందాం అని చెప్పిన. మ్యారేజ్ చేసుకున్నాం, బాగానే ఉన్నాం, అన్నీ బాగానే ఉన్నాయి. ఇలా అమ్మ వాళ్ళ తరపున కొంచెం ఒప్పుకోలే మేడం. ఎందుకు ఇట్లానే ఇప్పుడే చిన్న వయసులో పెళ్ళింది చేసుకున్నాం అట్లా అన్నారు. నాకు ఇష్టమైంది మమ్మీ, నేను చేసుకుంటా అని చెప్పిన. అయిపోయింది. అట్లా పెళ్ళి అయిపోయిందా? పెళ్ళి అయిపోయింది. ఎన్నేళ్ళు అవుతుంది? పెళ్ళైన తర్వాత చెప్పింది 3 సంవత్సరాలు అవుతుంది. పెళ్ళి 3 ఏళ్ళు అవుతుంది. 3 ఏళ్ళు అవుతుంది. అట్లా చేసుకున్నాను. నాకు ఆరోగ్య పరిస్థితి బాగాలేదు. ఇంట్లో వాళ్ళకి తెలిసి పెళ్లి చేసుకున్నారా? మీరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారా? లవ్ మ్యారేజ్ చేసుకుంటా చెప్పిన అమ్మ వాళ్ళకి. వెంటనే చెప్పారు? ఎమ్మట్లోనే చెప్పలే మేడం. తర్వాత 1 సంవత్సరం తర్వాత చెప్పిన. గొడవల తర్వాత అమ్మ వాళ్ళు ఒప్పుకోవాలి. తర్వాత చిన్నగా ఒప్పుకున్నారు సంవత్సరం తర్వాత. అట్లా లవ్ చేసుకున్నాం, బాగానే ఉన్నాం, మంచిగా ఉన్నాం. నాకు ఆరోగ్య స్థితి బాగాలేదు బాగా, అంటే లేడీస్ ప్రాబ్లం ఉంది. అట్లా బాగానే ఉంటున్నాం, మంచిగా ఉంటున్నాం. ఇంకా చిన్నగా దూరం పెట్టేసినాం. ఆయన దగ్గర ఉండకూడదంటే భార్య భర్తలు. అట్లా ఫోన్కి వచ్చేసి మెసేజ్లు వస్తూ ఉన్నాయి. తర్వాత మెసేజ్ చిన్నగా వస్తున్నాయి. ఏందని చూస్తే ఇట్లా ఒక అమ్మాయి మెసేజ్ చేసింది మా ఆయన ఫోన్కి. మెసేజ్ వస్తుంటే మెసేజ్ ఏందని చూస్తే ఇట్లా ఒక అమ్మాయి ద్వారాగా మెసేజ్ వచ్చింది. ఏందని చూస్తే ఇట్లా కలుద్దాం ఇట్లా అని మెసేజ్లు వచ్చినాయి. ఇట్లా నేను దూరం పెడితే ఇట్లా చేస్తున్నాం అని తప్పని అడిగిన మా ఆయన్ని. లేదు చేయలేదని చెప్పిన. అక్కడికి గుడ్డిగా మా ఆయన నమ్మేసిన. బాగానే 3 సంవత్సరాలు పెళ్ళింది కదా సార్. ఇంకా సంవత్సరం దాకా బాగానే ఉన్నా, కంటిన్యూగా బాగానే ఉన్నా. సంవత్సరం తర్వాత నాకు ఆరోగ్యం బాగోక విడిగా పెట్టేసిన మా ఆయన్ని. విడిగా పెట్టేసిన తర్వాత బాగానే ఇంకా ఆయనతో విడిగా పెట్టేసిన తర్వాత తను నాతో కలవడానికి వీలు ఉండదు కదా, వేరే అమ్మాయితో ఉన్నాడు మనకి తెలియదు. మెసేజ్లు అయితే వచ్చింది మేడం. లేదంటే మేడం. అవును, భార్య భర్తల రిలేషన్ లేదు. అట్లా ఇంకా ఫోన్కి మెసేజ్లు వస్తూ ఉంటే సంవత్సరం తర్వాత బాగానే ఇంకా మెసేజ్లు వస్తుంటే వాళ్ళతో కలవడానికి పోయినా మనకి తెలియదు. మెసేజ్లు వస్తూ ఉంటే కలుద్దాం ఇట్లా పెడతా అట్లా మెసేజ్లు వస్తున్నాయి. చూసిన సర్లే వదిలేసే అని చెప్పేసి నేను పట్టించుకోలే మేడం. అట్లా గుడ్డిగా నమ్మినా బాగానే ఉన్నా. మళ్ళీ దూరం పెట్టేస్తున్నా, మా ఇంటికి పోతున్నా అని చెప్పేసి మా ఇంటికి పోయినా. మళ్ళీ వచ్చిన అది కంటిన్యూ చేసి వెళ్ళిపోయినా. నచ్చగా మా అమ్మ వాళ్ళు కూడా తిట్టినారు. బాగానే దగ్గర రానిచ్చారు. కూతురు కదా, కూతురుని ఎవరు బాగుంటుకుంటారు. అట్లా బాగానే ఉన్నాం, మంచిగా ఉన్నాం. వచ్చేసిన మళ్ళీ మానేస్తుండలే అనుకున్నా. మళ్ళీ కంటిన్యూ చేస్తూనే ఉన్నా. పుట్టింటికి వెళ్ళిపోయి మళ్ళీ మీ ఆయన దగ్గర వచ్చిన. మళ్ళీ వస్తే బాగానే మారిపోయింది అనుకున్నా కానీ కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు మేడం. అది నాతో అయితే ఉండట్లేదు. మరి ఇక ఎవరితో ఉన్నాడు నాకైతే తెలియదు. నాకైతే మా ఆయన కావాలి అంతే. అంటే వేరే మెసేజ్లు వస్తున్నాయి అని చెప్తున్నారు సార్. వేరే మెసేజ్లు వస్తున్నాయి. ఫ్రెండ్స్, నేను పనిచేసే కాడ అట్లా మేడం. వేరే వాళ్ళ ద్వారా మెసేజ్లు వస్తున్నాయి కదా, నాతో ఎలా ఉంటాడు మళ్ళీ? కన్ఫర్మ్ చేసుకుంటున్నాం అంటే మెసేజ్లు వస్తున్నాయి కదా. వేరే అమ్మాయిని గుడ్డిగా అంటే నా పరిస్థితి బాగాలేదుగా మేడం. ఇప్పుడు బాగానే ఉంది. పర్లేదు మేడం, ఇప్పుడు బాగానే ఉంటుంది. ఇప్పుడు అమ్మాయి ఎవరన్నా ఉన్నా వాళ్ళు డిలీట్ అయిపోయి నాతో ఉండాలి మేడం అంతే. మా ఆయన నాకు కావాలి. పిల్లలు కానీ ఏమన్నా ఉన్నారా మీకు? లేరు మేడం పిల్లలు. మరి ఈ అబ్బాయి ఎవరితో ఉన్నాడు అనేటటువంటి అమ్మాయి ఎవరమ్మా? తెలియదు సార్, నాకు తెలియదు సార్. మెసేజ్లు అయితే వస్తున్నాయి, ఫొటోస్ వచ్చినాయి. మెసేజెస్ ఒకటే, అదొకటే. ఫోటో అయితే చూసినా సార్. ఓన్లీ ఫిజికల్ రిలేషన్షిప్ ఆస్పెక్ట్ లోనే మీ ఇద్దరి మధ్యన డిఫరెన్సెస్ అంతే. అదేంటమ్మా, మీరు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు, ఒకరినొకరు ఇష్టపడ్డారు. పెళ్లి చేసుకోక ముందు తెలీదా మీకు ఫిజికల్ ప్రాబ్లం ఉందన్నది? పెళ్ళి అయ్యాక తెలిసింది సార్. పెళ్ళి అయిన తర్వాత అవును సార్. ఏది నీకు ప్రాబ్లం ఉన్నట్టు? అవును సార్. ఆ అబ్బాయికి ఏం ప్రాబ్లం లేదు? లేదు సార్.
ఇది తప్ప మీ ఇద్దరి మధ్య ఏం గొడవలు లేవు. గొడవలు ఆ ఏమి అమ్మాయి ఎవరంటే కనుక మొండిగా వాదిస్తున్నాడు, ఎవరు లేరన్నాడు. లేరు అంటున్నారు. అది సార్ ఇంతకీ ఏం చేస్తుంది? గైనిక్ ప్రాబ్లం అన్నారు, డాక్టర్ దగ్గరికి అతను కూడా వచ్చి ఉంటాడు కదా, బాబు ఒక 1 year 6 months అట్లా దూరంగా ఉండాలి ట్రీట్మెంట్ అయ్యేదాకా అని చెప్పుంటారుగా. ఆయన అన్నాడు సార్. ప్రాబ్లం వచ్చిందా నీ ఆరోగ్యంకే? నా ఆరోగ్యానికే ప్రాబ్లం వచ్చింది సార్ మేడం. ఏం చేస్తుంటాడు మీ ఆయన? మా ఆయన వ్యవసాయం వ్యవసాయం చదువుకున్నాడు ఆ అబ్బాయి కూడా మీలా డిగ్రీ అని చదివాడు? డిగ్రీ సార్, కాలేజీ. మీ ఇద్దరు పరిచయం ఎక్కడమ్మా? కాలేజీలో సార్. ఎన్ని సంవత్సరాలు పరిచయం తర్వాత పెళ్లి చేసుకున్నారు? సంవత్సరం తర్వాత. 1 year. నా అంతే సార్. ఆ 1 year లో మీరు ఇద్దరు ఫిజికల్ గా ఏమి దగ్గర అవ్వలేదు? లేదు సార్. 1 year లో పరిచయం చక్కగా ఇమ్మీడియట్ గా ఇదైంది. వ్యవసాయం చేస్తుంటాడు ప్రెసెంట్. అంతకుముందు వ్యవసాయం కాలేజీకి వస్తా ఉన్నాడు. పరిచయం, ఇప్పుడు మీ ఆయన మాత్రం వ్యవసాయం పని ఇప్పుడు చేస్తున్నాడు. పెళ్ళి అయ్యాక. మరి ఎట్లీస్ట్ అక్కడ చుట్టుపక్కల అమ్మాయి ఎవరు అనేది కూడా తెలియదు తెలియదు మేడం అస్సలు. లేదు. సరే, మీరు ఇక్కడ వరకు చెప్పారు కదా, మరి మీ ఆయన కూడా కనుక్కుందాం, మీ ఆయన వర్షన్ కూడా విందాం. ఓకే. హలో అండి. నమస్తే మేడం, నా పేరు రమేష్ మేడం. మేము ఇద్దరం లవ్ చేసి పెళ్లి చేసుకున్నాం మేడం. ఇంట్లో ఒప్పుకోకపోతే మేము పర్సనల్గా వెళ్ళి పెళ్లి చేసుకున్నాం. ఇంట్లో చెప్పలేదు, కొంతకాలానికి ఒప్పుకున్నారు. మేము రిలేషన్లో ఉంటున్నప్పుడు తనకి హెల్త్ బాగాలేదు అన్నట్లు తెలిసింది మేడం. నేను మంచిగానే చూసుకున్నాను, ఏ రోజు కానీ తనతో గొడవ కానీ ఏం లేదు, మంచి కేర్గానే చూసుకున్నాను. ఎంత కాకపోయినా నేను మగ వ్యక్తినే కదా మేడం, కొద్దిగా నాకు ప్రాబ్లం అవుతుంది అది ఇది అంటే మా ఫ్రెండ్ ఒక నంబర్ ఇస్తే ఒక్కసారికి ఏముందిలే అన్నట్లు నేను ప్రయత్నించాను. ఆ నెంబర్కి కాల్ చేసి వెళ్ళడం జరిగింది మేడం. ఇప్పుడు తను నాకు మంచి కేర్ చేసిన దాన్ని బట్టి నేను తనను వదిలి ఉండలేకపోతున్నాను, అలాగని నాకు భార్యను కూడా వదిలి ఉండలేను. మీరే ఏదైనా న్యాయం చేయాలి. మీ ఆవిడ చెప్పింది కరెక్టే, ఆవిడ ఒంట్లో బాగాలేదు కాబట్టి అక్కడికి ఎక్కడికో పోయావు. ఇప్పుడు ఆ అమ్మాయి కూడా నచ్చేసింది నీకు, అంతేనా మేడం? అంటే తను రిలేషన్ లో లేనప్పుడు తను నాకు చాలా చేసింది, అందుకని అమ్మాయిని ఇప్పుడు మోసం చేయలేక. అందుబాటులో లేదు కాబట్టి నువ్వు సైట్ ట్రాక్ తొక్కాను అంటున్నావు, అవునా? ఇప్పుడు ఈవిడ అందుబాటులోకి వచ్చింది, నువ్వు ఫిజికల్ నీడ్స్ కోసం ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళావు అంటే ఫోన్లో వచ్చిన ట్రాన్సాక్షన్ మీకు ఇది అంటే మీలాంటి కస్టమర్స్ ఆ అమ్మాయికి బోల్డ్ మంది ఉండుంటారు కదా, అయినా అమ్మాయితో ఉండాలనుకుంటున్నావా? లేదు మేడం, తను అవన్నీ వదిలేసి నా గురించి మారిపోతా అని మాటిచ్చి. మరి అప్పుడు ఈ అమ్మాయి పరిస్థితి ఏంటి? లేదు మేడం, తనతోనే ఉంటాను, తను కూడా చూసుకుంటాను. నువ్వు చదువుకున్నావు కదా అయ్యా డిగ్రీ వరకు, అలా ఉండకూడదు అన్న విషయం తెలియదా నీకు? అంటే మేడం తనకి మాటిచ్చాను, అది తిన్ని పెళ్లి చేసుకున్నావు. మనిషి ఎక్కడ ఉన్నావు, మనసు అక్కడికి వెళ్ళిపోయింది అంటావు. అమ్మాయి పేరు ఏంటి? నువ్వు కనెక్ట్ అయినటువంటి అమ్మాయి బయట అమ్మాయి జయశ్రీ. జయశ్రీ. జయశ్రీ గారు, మీరిద్దరూ ఎవరైతే నీకు ఆ ఫోన్ నెంబర్ ఇచ్చాడో ఆ వ్యక్తిని అడిగావా నువ్వు? ఆ అమ్మాయి ప్రాస్టిట్యూట్, ఇస్ షీ డూయింగ్ ఇట్ ఫర్ ఎ బిజినెస్ ఆర్ ఇస్ అతను తెలిసినటువంటి ఒక అమ్మాయి అనేది ఏమన్నా పూర్వపరాలు కనుక్కున్నావా? సార్ నేను తెలిసి అంటే మొదట్లో ఆయన ఏమన్నారంటే నా ఫ్రెండ్ నెంబర్ ఇస్తేప్పుడు అలా కాదు, ఒకసారి వెళ్ళి కలువు అన్నట్లు. ఎవరయ్యా అమ్మాయి? ఎవరు అమ్మాయి? వ్యాపారమా? డబ్బులు ఇచ్చావా ఫస్ట్ కలిసినప్పుడు? కలిసినప్పుడు డూయింగ్ బిజినెస్, అంతే కదా? అమ్మాయి బిజినెస్ చేస్తుంది. మరి నీకు ఇలాంటి అలవాటు ఇంతకు ముందు ఉందా? అంటే పెళ్ళి అయిన తర్వాత సంవత్సరం పాటే నువ్వు ఆగలేకపోయావు అంటే కనుక పెళ్ళికి ముందు కూడా ఇలా ఫోన్ నెంబర్లతో కాంటాక్ట్ అయ్యేటటువంటి అలవాటు ఉందా? ఇదే ఫస్ట్ టైమా? లేదు సార్, పెళ్ళైన సంవత్సరం తర్వాత అని కాదు, నేను సంవత్సరం హోల్లోనే ఉన్నాను. తర్వాత ఆవిడ హెల్త్ కూడా ఉందా నీకు అలవాటు? లేదు సార్, లేదు, పెళ్లికి ముందు లేకుండా సార్, పెళ్ళైన తర్వాతే కొద్దిగా వైఫ్ తోని అలాగే. ఎన్నిసార్లు ఆ అమ్మాయితో ఫిజికల్ కాంటాక్ట్ తర్వాత ఆ అమ్మాయి నీ జీవితంలో కావాలి, నీ భాగస్వామి కింద అనుకున్నా, ఎప్పుడు ఫిక్స్ అయ్యావు? సార్ నేను ఒక 2-3 సార్లు వెళ్ళాను సార్. తర్వాత అలాగా అలవాటు పడి తన్ని ఇంట్లోనే పెళ్లి చేసుకోవడం కూడా జరిగింది. 4 గోళ్ల మధ్యన తనకి తాళి కట్టాను. ఇప్పుడు తను అదే చెప్తుంది. కట్టేసావా తమ్ముడు? ఏందయ్యా అంత స్పీడు? అంటే తను అడిగిందా, నువ్వే కట్టేసావా? లేదు సార్, మేము మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోని మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీ ఇద్దరి మధ్యన. ఎవరు ఆ అమ్మాయి? ఆ అమ్మాయి బిజినెస్ చేసుకోవటానికి నీ దగ్గరకు వచ్చింది. ఆ అమ్మాయితో కలవటం, అసలు నువ్వు భార్యను వదిలేసి ఆ అమ్మాయిని కలవటం తప్పు. డబ్బులు ఇచ్చి ఒకసారి కలిసావు, 2 సార్లు కలిసావు, తాళి కట్టేయటం ఏంటి? అంత హడావుడి ఏంటి? నాకు అర్థం కావట్లేదు సార్. తను ఆ టైంలో నన్ను వదిలేసి వెళ్ళిపోయింది సార్. మా ఇంటి దగ్గర ఉండకుండా నా భార్య పెళ్ళైన తర్వాత వదిలే వెళ్ళిపోయింది. నీ వేషాలు చూసి వెళ్ళింది కదా. ఇప్పుడు అలా కాదు, వదిలేసి వెళ్ళిపోతే తాళి కట్టేస్తావా? సార్ నేను చెప్పాను, తను కూడా అర్థం చేసుకోవాలి, నా గురించి ఇన్ని రోజులు ఆగాడు అనేది. తను కూడా అర్థం చేసుకోలేదు మా భార్య ఎవరైతే ఉన్నారో. నేను ఆమెకు చెప్పాను, తర్వాత ఇలాగ అయ్యింది. తనకి నచ్చ చెప్దామని చూస్తే వదిలి వెళ్ళిపోయింది. నేను ఆ ఆలోచనలో ఇంకా ఎవరైనా ఉండాలి మనకు చూడన్నట్టు. జయశ్రీకి ఇలాంటి ప్రపోజల్స్ చాలా మంది మీ కస్టమర్స్ దగ్గర నుంచి వచ్చి ఉంటుంది కదా,
వాళ్ళందరికీ నో నో చెప్పినటువంటి జయశ్రీ నువ్వు ప్రపోజ్ చేయగానే నిన్ను మ్యారేజ్ చేసుకోవడానికి ఎందుకు ఇష్టపడింది? తనకి అంటే తనకి నేను మంచిగా అనిపించానని తను అలాంటి చెప్పడం అమ్మాయిని జరిగింది చేసుకోవాలని సార్. నువ్వెందుకు అనుకున్నావు దట్ ఈస్ మోర్ బాబు? ఇంపార్టెంట్. అలాంటి అమ్మాయిని చేసుకోవాలని నువ్వెందుకు అనుకున్నావు? రోజుకు ఒకడు వచ్చి డోర్ కొడతాడు కదా, తీయడానికి రెడీ అయ్యావా? లేదు మేడం, తను ఇవన్నీ మానేస్తా అన్న తర్వాతే నేను పెళ్లి చేసుకోవడం 1,90 జరిగింది చెప్తుంది మేడం. బాయ్, చేసేసుకుంటావా అట్లా నీ ఇష్టం వచ్చినట్టు? ఈ ఓల్డ్ పిల్లని ఏం చేద్దాం అనుకున్నావు? లవ్ చేసావు మళ్ళీ గోంగూర. లవ్ మ్యారేజ్ అంటే ఇంతేనా? 4 గోడల మధ్య పెళ్లి చేసుకోవడం ఏంటి? నీకు అసలు లైసెన్స్ ఎందుకు మీకు? నాకు అర్థం కాలేదు. మీకు జరగాల్సినవి అన్నీ జరిగిపోతుంటే నువ్వు క్యాష్ ఇస్తున్నావు, ఆవిడ వచ్చి పడుకుంటుంది, అయిపోయే. దీనికి లైసెన్స్ ఎందుకు మీకు? మళ్ళీ 4 గోడల మధ్య తాళి అంటే అంత గొప్ప? మరి నాకు అర్థం కాల. తాళిని ఏదో బొమ్మలాట్లాగా ఏదో టింగ్ 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 అని కట్టుకుంటున్నారు మీ ఇష్టం వచ్చినట్టు. ఆవిడకి అసలు ఆ లైసెన్స్ ఎందుకు? నువ్వెందుకు కట్టాలా? మరి ఈ కట్టిన తాళి సంగతి ఏంటి? ఆ తాళికి అంత ఇంపార్టెన్స్ ఉంటే ముందు ఈవిడతో ఏదో తేల్చుకోవాలి కదా. ఈవిడ ఆరోగ్యం బాగుపడుతుందా లేదా అదేదో అమ్మాయి క్లారిటీ ఇవ్వాలిగా. ఇద్దరితో ఉంటానంటావేంటి? అంటే ఆవిడకి ఏమైనా బిజినెస్ కంటిన్యూ చేసి డబ్బులు సంపాదిద్దాం అనుకుంటున్నావా? మేడం అలా కాదు. లేకపోతే ఆవిడ ఆల్రెడీ నీకు ఎవడో ఫ్రెండ్ ఇచ్చాడు, ఏంటి అంటే బాబు నీ ఫిజికల్ నీడ్స్కి అదిగో అక్కడ రెస్టారెంట్ ఉంది ఎళ్ళు అని. తినాలా వచ్చేయాలా, భార్యకి తెలియకుండా జాగ్రత్త పడాలి. ఆ పని నువ్వు చేయలే. పైగా అక్కడ లవ్ వేసేసావు. లవ్ చేసిన వాడివే బాబు, నేను ఇట్లా వెళ్ళమని చెప్పట్లే, నీ కేసులో చెప్తున్నా. అరే బాబు, ఇప్పుడు అందరు రమ్య గారు లైసెన్స్ ఇచ్చారేమో అనుకోకండి దయచేసి. ఇలా వెళ్ళడం ఎవడైనా తప్పే, ఎవరికైనా తప్పే. ఇక్కడ ఈవిడ ఈ ప్రాసెస్కి వచ్చేసరికి ఆ వంక పెట్టుకుని వెళ్ళి 2-3 టైమ్స్కి లవ్ పెరిగిపోయింది అని అంటే నువ్వు ఎంతమందినన్నా లవ్ చేస్తావు? ఆవిడ ఎంతమందితో అన్నా తాళి కట్టించుకునేలాగా ఉంది. మళ్ళీ దీనికో లైసెన్స్, తాళి, దానికో లవ్ అని పేరు. సో ఇప్పుడు నీకేంటి? ఆ ఇద్దరు కావాలని నీ ఉద్దేశం? రమేష్, ఇంకొక పాయింట్. ఇప్పుడు ఈ అమ్మాయికి కూడా ఫిజికల్ ప్రాబ్లం వచ్చి మళ్ళీ నీ ఫ్రెండ్ వచ్చి ఇంకో నెంబర్ ఇస్తే ఇంకో ఇంట్లోకి వెళ్ళి అదే గదిలో ఇంకో అమ్మాయికి తాళి కడతావు. ఆ అమ్మాయికి ఎలాగైనా ప్రాబ్లం వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే బేసికలీ అసలు ఈ అమ్మాయి ఏదో భ్రమలో ఉంది కానీ వాస్తవానికి ఇదేమి ప్రేమ కాదు, ఇది కేవలం శారీరకపరమైనటువంటి ఇంట్రెస్టే. ఆ ఇంట్రెస్ట్ అక్కడ 1 year పాటు లేకపోయేటప్పటికి అదే ఇంట్రెస్ట్ గురించి వేరే ఇంటికి వెళ్ళావు, అంతే కదా. సో ఈ ఇంట్లో ఏమైనా ప్రాబ్లం వస్తే ఇంకో ఇంటికి వెళ్తావు. సో ఇదంతా కూడా కామవాంఛ తప్ప ఇక్కడ ఏమి ప్రేమ దోమ అనేటటువంటి సబ్జెక్టే లేదన్నది మనకు క్లియర్ కట్గా అర్థం, అంతే కదా వాస్తవం. ఇప్పుడు తాళి కట్టేంత వరకు వెళ్ళేవు అంటే కనుక అంత ఇదిగా అంత గాఢంగా ప్రేమించినటువంటి అమ్మాయిని వదిలేసి కేవలం ఆ అమ్మాయి చేసినటువంటి తప్పు అనేది ఏదన్నా ఉంటే కనుక నేను 1 year పాటు డాక్టర్ సర్టిఫికేట్ బేసిస్ మీద నిన్ను ఎండగట్టడం ఒకటే ఆ అమ్మాయి చేస్తాను. ఆ మాత్రం దానికి అక్కడ ప్రేమ నశించిపోయి ఇక్కడ ఒక 2-3 సార్లు ఈ అమ్మాయితో ఫిజికల్ కలవగానే ఇక్కడ ప్రేమ పుట్టింది అంటే కనుక అక్కడ కూడా ఫిజికల్ నీడే, ఇక్కడ కూడా ఫిజికల్ నీడే. ఎప్పుడైతే ఫిజికల్ నీడ్ ఎండగడతారో నువ్వు జంపింగ్ జాక్ లాగా ఒక పడవలోంచి ఇంకో పడవలోకి అలా జంప్ చేసుకుంటూ వెళ్తావు అనమాట. ఆ ఫిజికల్ నీడ్ గురించి ఎన్ని శారీరకపరమైన జబ్బులైనా తెచ్చుకుంటావు. ఈ జబ్బు తీసుకొచ్చి అక్కడ అంటగడతావు, అక్కడి నుంచి ఇంకోటి. ఇది కూడా పాసిబిలిటీయే కదా, ఎందుకంటే ఆ అమ్మాయి వీటు అటు ఇటు తిరుగుతుంది. ఆ అమ్మాయికి ప్రాబ్లం వస్తే ఏం చేద్దాం అనుకున్నావు? ఆ అమ్మాయి చాలా మందితో ఆల్రెడీ ఇప్పటిదాకా ఉంది, నిన్ను నమ్ముకొని ఇప్పుడు ఫ్రెష్గా ఆగిపోయి నీతోటే అనుకున్నావు. ఈ లోపు ఆవిడకి ఏదైనా ప్రాబ్లం వచ్చి ఇప్పుడు బయటపడింది, ఓ 6 monthsకో 1 yearకో. నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఆ అమ్మాయికి ట్రీట్మెంట్ ఇప్పిస్తావా లేకపోతే ఇంకొకరిని చూసుకుంటావా? చెప్పాలి. సమాధానం లేదు. లేదంటే అంతకంటే సింపుల్ క్వశ్చన్, అది ప్రేమ ఇది ప్రేమ, ఈ రెండిట్లో ఏది ప్రేమ, ఏది కామో, ఏది శారీరకపరమైన సుఖం, ఏది ప్రేమ నువ్వే డిఫైన్ చేయి. సార్ నేను ఇష్టపడే చేసుకున్నాను మా భార్యని పెళ్ళి, కాకపోతే తర్వాత ఈ ప్రాబ్లం రావడం వల్ల తన దగ్గరికి వెళ్ళి మాట ఇచ్చానని ఒక రీజన్కి అది ఆల్రెడీ చెప్పావమ్మా, అది ఆల్రెడీ చెప్పావు. ఏది ప్రేమ? అడిగిన దానికి సమాధానం లేదు, అంత బ్రెయిన్ లేదు, అంత ప్రేమ. తెలివితేటలు లేవు. ప్రేమ ఉందా? వెళ్ళిపోయాడు అట్లా. లేదంటే ఆ ప్రేమ అనేటటువంటి పదానికి ఫస్ట్ టైం వింటావా నువ్వు దాని సబ్జెక్ట్ డెఫినేషన్ గురించి? అసలు ఆవిడ వర్షన్ ఏంటో ఈ నోట్లోంచి మాటే రావట్లేదు. చెప్పండి అమ్మా, మీ పేరు? జయశ్రీ. ఏంటది? మరి ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి? అక్కతోనే ఉంటాను. అక్క? అబ్బబ్బా, ఏమి ప్రేమ, ఏమి అభిమానం, ఏమి ఆప్యాయత, ఏమి చుట్టరికం. సూపర్. నువ్వు ఒక్కదానివి చుట్టరికాలు కలుపుకుంటే సరిపోదమ్మా, ఆవిడ కూడా కలుపుకోవాలా. ఎంతమంది అక్కలు ఉన్నా నువ్వు వెళ్ళేటటువంటి ప్రతి మగాడింటికి అక్కడ ఆడి పిల్లం అక్క అక్క అయిపోద్దా? చాలా మంది అక్కలు ఉంటారు నీకు. తప్పు కదమ్మా, ఆల్రెడీ అక్కడ పెళ్ళి అయిపోయింది. ఆ అమ్మాయి జీవితం నాశనం అయిపోద్ది కదా. ఏం పేరు? నీకు నిజంగా పెళ్లి చేసుకోవాలని ఉంటే వేరే అసలు పెళ్లి కాని అబ్బాయిని చూసుకొని చక్కగా నచ్చితే పెళ్లి చేసుకోవాల్సింది కదా. తనే మేడం వచ్చాడు, ఒకసారి వచ్చాడు దగ్గరికి, వస్తే ఇట్లా ఉన్నాడు. తర్వాత మళ్ళీ అట్లా 2 times 3 times వచ్చి నా కోసం వెయిట్ చేసేవాడు. తన నా మీద
నా కోసం వెయిట్ చేసేవాడు సార్. వెయిట్ చేయటం అంటే ఎక్కడమ్మా? అంతే. క్యూలోనేగా. వెయిట్ చేసి ఇంకా జయశ్రీ గారు అసలు మీరు ఈ ప్రొఫెషన్ ఎందుకు ఎంచుకున్నారు? అట్లా అలవాటు అయిపోయింది. టాలెంట్. ఎప్పటి నుంచి, ఎన్ని ఇయర్స్ నుంచి సుమారుగా? 4 years 4 ఇయర్స్ నుంచి. అంటే ఫోనుల్లోనే లేకపోతే మీకు ఎవరైనా ఏజెంట్లు ఉన్నారా? నా ఏజెంట్ ఉన్నారు. పెళ్లి చేసుకోవాలని ఎందుకు అనిపించింది? మరి మీకు ఆ ప్రొఫెషన్ బాగానే ఉంటుంది కదా. తను అమ్మ, నా మీ మీద ప్రొఫెషన్ నేనేం అనట్లేదు, నువ్వు ఆల్రెడీ అది ప్రొఫెషన్ అని చెప్పేసావు. అంటే నువ్వు ఆ వృత్తి. వృత్తిని సెలెక్ట్ చేసుకున్నావు కాబట్టి ఆ వృత్తి ధర్మానికి నిలబడి ఉండాలి కదా. నీ దగ్గరికి ఎవరన్నా వస్తే అంతవరకు పని చూసుకోవాలా, పంపించాలి. వేరే కొంపలు కొంచుంటారు. పెళ్ళిళ్ళు, పేరంటాలు, తాలిబొట్లు అనకూడదు కదా. తనే మేడం నేను చేసుకుంటాను నా దగ్గర ఇలా ఉంటాను అని ఇప్పటిదాకా నీకు చెప్పాడు. ఎవరు అనలేదా ఈ 4 ఇయర్స్ లో? ఓ ప్రతి ఎదవ చెప్పే మాటలే మేడం అది. మరి ఆ ఎదవల్లో ఈడు కూడా ఒక ఎదవ అనుకోవచ్చు కదా నాన్న. నా ఇప్పుడు ఈ కోసం పిల్ల వెయిట్ జీవితం చేసి నాశనం కేరింగ్ అయిపోయిందిగా. చూపిస్తున్నాడు మేడం నా దగ్గర. చేసుకుంటాను, మంచిగా చూసుకుంటాను, ఫ్యామిలీ ఉంటది మనకి, అది ఏం చెప్పాడు తనే. వాళ్ళ పిల్లల గురించి ఏం మరి చెప్పాడు? భార్య నేనేం గురించి? కావాలి? ఆ అమ్మాయితో ఉన్న ప్రేమ గురించి ఏం చెప్పాడు? ఆ అమ్మాయి అందుకే అక్క మన అందరం కలిసి ఉన్నాము. బాబోయ్. మా ఇద్దరం కలిసి నీలాంటి ఎలా చెల్లి ఉంటాం? ఆవిడకు వద్దమ్మా, నువ్వెవరు బాబోయ్? అది అక్క ఎవరు మానేస్తాను నీకు? మేడం. ఇప్పటికే మానేసావు అట్లే కానీ. సరే, అయినా మీరిద్దరు- కూడా వాళ్ళ ఏదో- వర్షన్ వాళ్ళకు ఉంటది కదా. మానేసి తనతోనే ఉంటాం మేడం, ముగ్గురం కాదు కలిసే కదా, ఉంటాం. మీరిద్దరు ఏదో మాట్లాడుకుంటున్నారు, ఫస్ట్ మాట్లాడుకోండి. ఆ అమ్మాయి ఏదో అడుగుతుంది, తనకు first వద్దంట కదా. మీరు ఇంటరాక్ట్ అవ్వండి. ఏదో అడుగుతుంది కదా అక్క అనేటటువంటి అక్క దానికి reply ఎవరు నీకు? అది ముగ్గురం ఉందాం అక్క, తను నాకు కావాలి. First నాకు- ఆ- నీ నీ క్యారెక్టర్ క్యారెక్టర్ ఏంటి, నా నా క్యారెక్టర్ చేసుకున్నాడు, ఏంటి? నన్ను నేను marriage పెళ్లి చేసుకున్నా చేసుకున్నాడు. ఇక్కడ. నువ్వు ఎలా త- చేసుకున్నావు? తను మ్యారేజ్ చేసుకున్నాను నన్ను, తను అట్లా అడగండి. ఎట్లా? మాట్లాడవే. నువ్వు ఎలా అవుతావు? నేనవుతా. నాకు మ్యారేజ్ చేసుకు నేను బిజినెస్ నీకు ఎంత మంది ఉంటారు? వాళ్ళని నేను చూసుకోపోయి. బిజినెస్ మానేస్తాను, మన ముగ్గురం కలిసి ఉందామని చెప్పాడు తను. ముగ్గురు ఎవరు అడగండి. కలిసి ఉంటారు? ఎట్లా ఉంటాడు నీతో? చూద్దాం. నాతో ఉంటాడు తను. అట్లా ఎట్లా ఉంటాడు నీతో? ముగ్గురం కలిసి ఉందాం అక్క. నేను ఒప్పుకోను. నాకు అక్క తాళి అవుతే నీకు- కట్టాడు, నాకు తాళి అక్క కట్టాడు. అవుతే నీకు ఆ? వరుసలు కలపకేడా? వరుసలు నాకు తనని కలపొద్దు నువ్వు. కావాలి. ఫస్ట్ నువ్వు మ్యారేజ్ వరుసలు కలపొద్దంటే? మ్యారేజ్ చేసుకున్నావు, తర్వాత నాకు కావాలని ముందు తను నాకు చేసుకున్నాడు. చెల్లదు, నీ చెల్లదు. అర్థమైందా? నీది చెల్లదు. నాకు తాళి కట్టేశాడు first. నీ తాళి కడితే నీది లెక్క ఉండదు, నాది లెక్క ఉంటది. నాకు తను కావాలని చెప్పాడు, అందుకే నేను ఆ బిజినెస్ కూడా మానేస్తాను, మన ముగ్గురం నువ్వు కలిసి ఎలా ఉందాం. కావాలంటాడో చూసుకుందాం. నాకు కావాలి తను. ఎట్లా? నేను మానేస్తాను కోసం అన్ని వదిలేస్తున్నాను ఇప్పుడు. నాకు మనీ వద్దు, నాకు వచ్చిన మనీ మొత్తం నీకే ఇచ్చేస్తాను. నాకు అవసరం లే. నీకు ఎట్లా ఎట్లా పడుతున్నా నేను? నా క్యారెక్టర్ ఏమనుకుంటున్నావు నువ్వు? నాకేమి? నాకు సరే నువ్వు నీ నీకు money అలవాటు వద్దు, అయింది నాకు తను అట్లా. కావాలి. నీకు తను అలవాటు కావాలి. నేను పెళ్లి చేసుకున్నా. నేను మమ్మల్ని కూడా వదిలిపెట్టుకుని వచ్చి పెళ్లి చేసుకున్నా. అర్థమైందా? నా బిజినెస్ మానేస్తున్నా, నేను 4 నీ years బిజినెస్ business చేసుకోపో. ఇంకా మానేస్తున్నాను. నీకు 1,00,000 మంది ఉంటారు అక్కడ. నాకు ఎవరు కాదు, మా ఆయన ఒక్కడే నాకు. అర్థమైందా? నాకు ఇప్పుడు ఎవరు నాకు 1,00,000 మంది, నాకు ఎవరు వద్దు, తనే కావాలి నాకు కూడా. తను ఎలా అవుతాడు? నాకు నాకు నన్ను అవుతాడు, అర్థం నీకు అవ్వడు. చేసుకున్నాడు. నన్ను అర్థం చేసుకుని అమ్మాయిలు తాళి కట్టి ఉంటా అని చెప్పాడు. తాళి ఎవరితో పడితే వాళ్ళతో కట్టించుకుంటావా? తను నన్ను అర్థం చేసుకున్నాడు, ఎవరు నాతో పడితే వాడు వచ్చి ఉంటాడు. కడతాడు, కట్టించుకుంటావు నువ్వు? నన్ను అర్థం చేసుకున్నాడు, తను చెప్పాడు నాతో అర్థం చేసుకునేది ఉంటానని. ఏంది? అర్థం చేసుకునేది ఏంది? నాతో ఉంటానని చెప్పాడు అలా తను. కదమ్మా, బాబు జయశ్రీ. హీరో, నువ్వు మాట్లాడాలా? ఏంటి అర్థం ఏంటమ్మా? ఏంటి అర్థం? ఏం అర్థం అయిపోయింది? మీరిద్దరు అతను డబ్బులు ఇచ్చాడు, నువ్వు బిజినెస్ సార్, ఇచ్చావు. 10 మంది నా ఇందులో- దగ్గరకు వచ్చినా కూడా నా కోసం వెయిట్ చేసి నన్ను అర్థం చేసుకుని ఫస్ట్ అది వ్యక్తి ఇంతకాలం సార్. ఎవరు నీకు ఇలా ప్రపోజ్ చేయలేదమ్మా? నిన్ను ఈ విధంగా ఓ ప్రతి ప్రేమించినటువంటి ఎదవ వాడు- చెప్తాడు సార్ నా దగ్గరకు వచ్చి, మరి అట్లాగే ఏంటి? అంటారు. కానీ తన మీద నాకు కేరింగ్ చూపించాడు, నాకు ఉంటానని చెప్పాడు. నా మ్యారేజ్ చేసుకున్నాను అయినా కూడా నీతో ఉంటానని చెప్పాడు. అందుకే నాకు నచ్చాడు తను, అందుకే నేను నీ చేసుకున్నాను. పేరెంట్స్ ఎవరు లేరమ్మా? నాకు ఎవరు నీకు లేరు వెనక సార్, ముందు ఎవరు లేరా? ఎవరు లేరు సార్. ఏ బాధ్యత లేదు, ఏ బరువు లేదు. అందుకే ఎట్లా తయారయ్యావు? ఎవరితో ఇప్పుడు పడితే వాళ్ళతో తాళి మారదామని అక్క, కట్టించుకుంటావు. ఇప్పుడు మారదామని నేను. అక్క ఎవరు నీకు? అక్క అంటే చెప్పు తెగిద్ది మళ్ళా. నువ్వు అక్క ఏమైనా ఎవరు అనుకో నీకు? అక్క. ఏం మాట్లాడు, తను అక్క ఎవరు చేసుకున్న నీకు? వాడి ఏం మాట్లాడు. మాట్లాడతాడు? ఏం మాట్లాడలేడు. తను నాతోనే పిల్లలు వస్తాడు, పక్కన ఏం తను మాట్లాడలేడు, నాతోనే అర్థమైందా? వస్తాడు, తను నాతోనే బాబు వస్తాడు. రమేష్. నీతో ఎందుకు వస్తాడు? పోట్లాడుకుంటున్నారు ఇప్పుడు ఇక్కడ. ఇద్దరిట్లో ఎవరో ఒకరికి నా న్యాయం కావాలి చేయాలంటే ఎవరు తను. న్యాయం చేస్తావు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అమ్మ మీరిద్దరు ఆగండి, హీరో మాట్లాడతాడు. ఆ? మాట్లాడయ్యా. చెప్పు. ఏం మాట్లాడతాడు? ఎంత ఎవరు పడితే అంత తాలిబొట్టు కట్టడమే కదా, సిగ్గు లేకుండా. తాలిబొట్టు కాదు, తాలిబొట్టుకు ముందు ఏదో చేస్తాడు. రమేష్ నా దగ్గరకు వచ్చి ముందు చెప్పావు, మన ముగ్గురం కలిసి ఉందాం, నీకు పిల్లలు ఉంటారు, చక్కగా అందరూ ఉంటారు, ఫ్యామిలీలు ఇస్తానని చెప్పావు కదా, మాట్లాడు. ఏమయ్యా మాట్లాడే అంత ప్రేమగా అడుగుతుంటే? సార్ అది మీరే ఏదైనా చెప్పాలి సార్. మేమేం చెప్పేది సరే, అయ్యా? నీకెవరు సరే. కావాలి? ఇద్దరిట్లో ఎవరు కావాలి చెప్పు. ఏది- ఎవరైనా ఒక్కరే కుదురుతారు, ఎవరు కావాలి చెప్పు. ఏది ప్రేమ, ఎవరు కావాలి? నన్ను వదిలేస్తే నేను చచ్చిపోతాను, నా మెల్ల తాళి కట్టి నన్ను వదిలేస్తే నేను చచ్చిపోతాను, ముందే చెప్తున్నా. ఇంగో, ఏంటమ్మా? సావు పోయి ఉమ్. పో, సావు పో. ఇలాంటి వాళ్ళు ఎట్లానే చచ్చిపోతా అంటారు. ఎవరు పడితే వాళ్ళ చేత తాలిబొట్టు కట్టించుకోవడం తెలియదా నీకు? మీ సిగ్గు ఇద్దరు- లేదా? ఆడు మీ ఇద్దరు చచ్చిపోతే బాగుందని ఆ? ఆడు అనుకుంటున్నాడు. నేనేం కావాలి మళ్ళా? అక్క, నువ్వు ఉన్నా ఏ లేకపోయినా అక్క నాకు అనొద్దు, చెప్పు కావాలి తెగిద్ది, కావాలి ఇంకోసారి అక్క, అక్క తను అంటే. అక్క ఎవరు అమ్మా, నీకు? అది తనకి కావాలి. ఇష్టం నా లేనప్పుడు అక్క 4 years అని- business మానేస్తాను, నా అక్క తాళి కట్టి ఉన్నాడు నాతో. నువ్వు మాట్లాడక అక్క, నువ్వు మాట్లాడుకు, తను తనకి ఇష్టం తాళి కట్టి లేనప్పుడు నేను అక్క ఉన్నాడు. మాట్లాడుతూ, నేను పెళ్ళాన్ని నేనే మాట్లాడతాను. నేనేది మాట్లాడుతూ? 1,00,000 మందితో ఉన్నా నేను, నువ్వు అయినా అక్క కూడా అనగా marriage మరి చేసుకుంటాను వర్షాలు అన్నాడు వాడు. మాట్లాడుతున్నా వరుసలు కలుపుతున్నావు. ఎందుకు కలుపుతున్నావు వరుసలు? వరుసలు కలపకు నువ్వు.
తనకు నచ్చినప్పుడు నువ్వు అక్క అని పిలవద్దు. ఎందుకు బలవంతంగా అక్క అక్క అని చెప్పి వరుసలు కలుపుకుని ఆ ఇంట్లో దూరిపోయి ముగ్గురు కలిసి ఉందాం అనే ప్లాన్లో ఉన్నా? రమేష్ నువ్వు మాట్లాడాలి. నీకు అలవాటేగా పో, ఎవరో ఒకరు దొరుకుతారు. తిరి నువ్వు ఆగు. వాడే కాదు. రమేష్ నువ్వు మాట్లాడు. చెప్పు రమేష్, నీదే. సార్ వాళ్ళిద్దరు పోటీ పడుతున్నారు చనిపోవటానికి. చంపేస్తావు సార్ ఇద్దరిని? ఇద్దరితో ఉందామని అనుకుంటున్నాను సార్. తనని ఇద్దరిని చూసుకుందాం అనుకుంటున్నాను. ఆ అమ్మాయి దేనికి కావాలి, ఈ అమ్మాయి దేనికి కావాలి? సార్ తనని నేను పెళ్లి చేసుకున్నాను, ఆమెను కూడా మాట ఇచ్చి నేను పెళ్లి చేసుకున్నాను, అందుకే ఇద్దరిని నీ వెనకాల చూసుకుందాం ఒక అమ్మాయి ఉంది, అనుకుంటున్నాను. ఆ అమ్మాయిని కూడా చేసుకో. ఒకే మాట మీద ఉన్నాడు, నాకు ఇద్దరు కావాలి. మీ నాన్నగారికి ఎంతమంది భార్యలు? ఒక్కరే అండి. మీ అక్కకి ఎంతమంది భర్తలు? ఒక్కరే అండి. మరి ఇక్కడ ఈ లా ఏంటి, ఆ లా ఏంటి? సార్ అంటే నేను పరీక్షల వల్ల తనకి మాట ఇచ్చాను, పెళ్లి చేసుకున్నాను, ఇప్పుడు వదిలేస్తాను నేను గుండెకాయ చెప్పలేను ఉంటుంది, సార్. రెండు మాట కాదయ్యా, ఇక్కడ కేవలం నువ్వు ఈ దేని గురించి వెళ్ళావు? ఆ అమ్మాయికి ఒక నీడ్ తీర్చుకోవటానికి వెళ్ళావు, ఒక అవసరం తీర్చుకోవటానికి వెళ్ళావు, అంతే కదా? అవును సార్. ఇప్పుడు అవసరం, ఆ అవసరాన్ని మేము ముగ్గురం ఒకటే అడుగుతున్నాం. రానున్న నెల 15 రోజుల్లోనో లేదంటే సంవత్సరంలోనో ఆ అవసరాన్ని వీళ్ళిద్దరూ తీర్చలేరు. అప్పుడు పరిస్థితి ఏంటి అని అడుగుతున్నాం మేము. అవసరం గురించే కదా వెళ్ళావు. ఆ అమ్మాయి ప్రొవైడ్ చేయట్లేదు కాబట్టి ఈ అమ్మాయిని అవసరం తీర్చుకున్నా. అవసరం తర్వాత ప్రేమ అనేటటువంటి సబ్జెక్ట్ మొదలైంది. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ప్రేమ తర్వాత అవసరం కాదు. ఆ అమ్మాయితో స్టోరీ డిఫరెంట్. మీరిద్దరు ప్రేమించుకున్నారు, కావాలనుకున్నారు, ప్రేమించుకున్న సంవత్సరం పాటు ఇద్దరు శారీరకంగా కలవలేదు. పెళ్ళి అయిన తర్వాత శారీరకంగా కలిసిన తర్వాత ఆ అమ్మాయి లోపం అనేటటువంటిది తెలిసింది. అది అసలైన ప్రేమ. శారీరక వాంఛ తీరిన తర్వాత లింక్ అవటం అనేది అసలైన ప్రేమ. ఏది అసలైన ప్రేమ? సార్ నేను తనను కూడా ఇష్టపడుతున్నాను సార్. తను అబ్బా కూడా మంచి ఒకే ఆవిడే. దూరంలో ఉన్నావు. సరే నువ్వు ఉండు, ఇక్కడ సార్ మేడం చెప్తారు, అప్పుడు నీకు తెలుస్తుంది ఏంటి అనేది. సార్ ముగ్గురు వర్షన్ విన్నారు కదా సార్. మేడం, టూ వేస్లో మనం మాట్లాడదాము. ఒకటి ఏంటంటే కనుక అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అనేది ఫస్ట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. రెండోది ఏంటంటే ఇండివిజువల్గా హౌ ఆర్ ది సైకలాజికలీ డిఫరెంట్ అనేటటువంటిది, ఎవరి వ్యక్తిత్వం ఏంటి అనేది మాట్లాడదాం. ఇక్కడ సింపుల్గా చూసుకుంటే ఒక ప్రేమ అనేటటువంటి సబ్జెక్ట్కి చాలా సింపుల్గా, నార్మల్గా, స్మూత్గా, సాఫ్ట్గా మాట్లాడేటటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే కనుక అది రమేష్. దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. రమేష్ ఇదే సాఫ్ట్ నేచర్తో సిరికి ముందు కూడా ఎంతమందిని పడేశాడు అనేటటువంటిది నా అనుమానం. సిరికి ఎంత సబ్జెక్ట్ తెలుసు ఎంత లేదు. ఎందుకంటే ఇక్కడ కఠోరంగా, కఠినంగా వ్యవహరించి హింస పెట్టేటటువంటి మగాడు ఎంత డేంజరో, ఇలా సాఫ్ట్గా తడిగొడ్డతో గొంతుకులు కోసేటటువంటి మగాడు కూడా అంతే డేంజర్. ఇది గొంతుకు కోయటమేనా అంటాను. ఎందుకంటే అమ్మాయి చచ్చిపోతానంటుంది ఈరోజు. హ్యాపీగా, శుభ్రంగా ప్రజలు, సమాజం ఏమనుకుంటారనేటటువంటి అనవసరం అనేటటువంటి దాంతో ఆ అమ్మాయి వెనక ముందు ఎవరు లేకపోయినా ఈ వృత్తి చేసుకుంటూ ఆ అమ్మాయి తన కాళ్ళ మీద తను నిలబడింది. చెప్తున్నాను, ఉదాహరణకు నేను చెప్తున్నాను ఎలా గొంతుకు కోసేవనేటట్టు. ఈరోజు నువ్వు ఆ అమ్మాయి జీవితంలోకి దూరి సాఫ్ట్గా, సెన్సిటివ్గా బిహేవ్ చేస్తూ నువ్వు తప్ప ఎవరూ లేరు, నీకు ఈ వృత్తి ఎందుకని చెప్పి ఆ అమ్మాయిని ఆ వృత్తి మానిపించి నీ జీవితంలో లాక్కునేటటువంటి ప్రయత్నం చేస్తావు. ఇక్కడ జరిగేటటువంటిది ఏంటి? ఆ అమ్మాయి ఇప్పటి వరకు వెనక ముందు ఎవరు లేకపోయినా కూడా జయశ్రీ తన వృత్తిని నమ్ముకుంది. దాన్ని మనం గౌరవిస్తామా లేదా అనేది అది వేరే విషయం. తన పొట్టకూడు గురించి తన సంపాదన. ఆ అమ్మాయి చేసినటువంటి పొరపాటు ఏంటంటే, ఇప్పటి వరకు తన జీవితంలో చేయనటువంటి పొరపాటు ఏంటంటే, నువ్వు చెప్పినటువంటి చల్లబుల్లు మాటలు వినేసి నువ్వు నాకు కావాలి, నేను పెళ్లి చేసుకుంటాను అనేటటువంటి వాగ్దానాన్ని నమ్మేసి ఆ అమ్మాయి ఇప్పుడు వరకు ఎవరితో చేయలేదు. ద పాయింట్ టు బి నోటెడ్ ఏంటంటే, ఈరోజు ఆ అమ్మాయి తన గదిలోకి వచ్చేటటువంటి డబ్బులు ఇచ్చే ప్రతి మగవాడిని పెళ్లి చేసుకుంటే ఈ పాటకు ఆ అమ్మాయికి ఇందాక అంది కదా 1,00,000 మంది ఉండేవారు భర్తలు. 1,00,000 మందితో ఉన్నాను నేను, నీకేంటే అని అంద అమ్మాయి ఇందాక. ఉండేవారు. ఏమి కాదే, 1,00,000 మందిని సెలెక్ట్ చేసుకోలేదే. రమేష్ని ఒక్కడనే సెలెక్ట్ చేసుకుంది. ఎందుకు రమేష్ని ఒక్కడనే సెలెక్ట్ చేసుకుంది? అది కూడా 3 నెలల ప్రయాణంలో 3 సార్లు కలయికలో. ఎందుకంటే కనుక రమేష్ యొక్క నేచర్ తక్కువ మాట్లాడతాడు, ఎక్కువ చేస్తాడు. యాక్షన్స్లో చూపెట్టేటటువంటి రమేష్ని ఆ అమ్మాయిని గుడ్డిగా నమ్మించింది. అంటే నీ లోపల ఎంత స్కిల్, టాలెంట్ ఉంటే కనుక ఆ అమ్మాయిని పోనీ నువ్వేమన్నా సూపర్ హీరోవా, నీకేమన్నా లక్షలు కోట్ల ఆస్తులు ఉన్నాయా, లేదంటే నువ్వు ఇచ్చేటటువంటి ప్రేమ అంత గొప్ప స్థాయిదా? కాదే. అంతమందిని కాదన్నటువంటి ఈ అమ్మాయి నువ్వు చెప్పినటువంటి 3 ముక్కలు 4 మాటల్లో నీ వెనకతలు వచ్చింది అంటే కనుక నాకు ఇప్పుడు నిజంగా కనిపించేటటువంటి అంశం ఏంటంటే, ఇక్కడ అసలు ప్రేమ అనేటటువంటి సబ్జెక్ట్ ఉందా? రమేష్కి ప్రేమ అనేటటువంటి సబ్జెక్ట్ గురించి తెలుసా? మేమిద్దరు ఒక సంవత్సరం పాటు ప్రేమించుకున్నాం అనేటటువంటిది రమేష్ సిరి యొక్క ప్రేమ వాస్తవమైనటువంటి ప్రేమ. కరెక్టే. సిరి అనేటటువంటి అమ్మాయి అమాయకురాలు. ఆ అమ్మాయి ప్రేమించింది, పెద్దల్ని ఎదిరించింది, ఇంట్లోంచి పారిపోయి వచ్చింది, అతన్ని ప్రేమించుకుంది. కానీ ఇక్కడ జరిగినటువంటి తప్పు ఇదే. ఎందుకు మనం ప్రతి ప్రేమలో తల్లిదండ్రుల యొక్క అంగీకారం, మీరు ప్రేమించుకుంటే ప్రేమించుకోండి, విచ్చలవిడిగా ప్రేమించుకోండి, అందులో తప్పేం లేదు.
తల్లిదండ్రుల యొక్క అంగీకారం ఎందుకు, పెద్దల యొక్క అంగీకారము, ఇద్దరు రెండు వైపుల కుటుంబాల యొక్క అంగీకారం ఎందుకు అడుగుతాం అంటే కనుక ఈ విశ్లేషణ ఏదైతే ఉందో రమేష్ యొక్క క్యారెక్టర్ యొక్క విశ్లేషణ సిరికి ఉండేటటువంటి మైండ్ సెట్కి సరిపోనటువంటి క్యారెక్టర్. ఎందుకంటే 1,00,000 మందితో పాటు వెళ్ళినటువంటి జయశ్రీ ఈరోజు రమేష్నే కోరుకుంది. అంటే రమేష్కి ఏ స్థాయి మాట తీరు, ఏ స్థాయి యొక్క వ్యక్తిత్వం ఒక మనిషిని పడేసేటటువంటి కెపాసిటీ ఉందన్నది మనకు అర్థమైంది. అలాంటప్పుడు ఆడపిల్లలు ప్రత్యేకంగా డిగ్రీ ఫస్ట్ ఇయర్, మహా అయితే నీకు 19-20 సంవత్సరాలు నువ్వు. అలాంటప్పుడు ఏంటంటే ఎవరు వీడి స్థాయి ఏంటి, వీడి చదువు ఏంటి, వీడి ఆలోచన ఏంటి, వీడి వ్యక్తిత్వం ఏంటి, వీడి గతం ఏంటి, వీడి చరిత్ర ఏంటి అనేటటువంటి అసెస్ చేయగలిగేటటువంటి కెపాసిటీ మనకు లేనప్పుడు సహాయ సహకారాలు ఎవరు తీసుకోవాలి? అమ్మ నాన్న తీసుకోవాలి. అలా చెయ్యరు మీరు ఫస్ట్ ఏంటంటే కనుక ఈ పని కానిచ్చేద్దాం, రెట్రోస్పెక్టివ్గా వెనక నుంచి వస్తే కనుక ఎలాగా పెళ్ళి అయిపోయింది కాబట్టి చచ్చినట్టు తల్లిదండ్రులు ఒప్పుకుంటారు అనేటటువంటి ఒప్పుకుంటారు. తల్లిదండ్రులు ఏం చేస్తారు? సస్తారా? పిల్లలను పోగొట్టుకోలేరు కదా, వాళ్ళ భవిష్యత్తును పోగొట్టుకోలేదు కదా. మీరు బరితగిస్తే కనుక తల్లిదండ్రులు కూడా రోడ్డు మీదకి వచ్చి మీ జీవితాలని రోడ్డు మీద వేయలేరు కదా. కాబట్టి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అందరు తల్లిదండ్రులు ఒప్పుకుంటారు. ఫైనల్గా గొయ్యి ఎవరు తవ్వుకున్నావు? నీ గొయ్యి నువ్వే తవ్వుకున్నావు. అని నేనేమంటున్నానంటే దీన్ని క్రాస్ సెక్షనల్గా చూడొద్దమ్మా. దీన్ని ఈ రమేష్ యొక్క ఈ క్యారెక్టర్ని కేవలం జయశ్రీతో పడినటువంటి సంబంధం బట్టి క్రాస్ సెక్షనల్గా ఒక ఫోటోగ్రాఫ్ లాగా చూడొద్దు. రమేష్ నీ జీవితంలో ప్రయాణం చేయకముందు రమేష్ ఎలా ఉన్నాడు, నీ జీవితంలో ప్రయాణం చేసిన రమేష్ ఎలా ఉన్నాడు, ఈరోజు జయశ్రీతో కలిసినటువంటి రమేష్ ఎలా ఉన్నాడు, రేపొద్దున జయశ్రీ సిరి కానటువంటి రమేష్ ఎలా ఉన్నాడు అనేటటువంటిది ఒక మూవీ స్క్రిప్ట్ లాగా చూస్తేనే నీకు ఇతని యొక్క వ్యక్తిత్వం అర్థమవుతుంది. ఈరోజు ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళలో నిజంగా వాస్తవానికి ఈ అమ్మాయి అతను కావాలి అని పోటీ పడితే అతను తీసుకో అనేటటువంటి దమ్ము ధైర్యం నీకు ఉండాలి. ఇది నా అభిప్రాయం. ఈరోజు ఎవరైనా వ్యతిరేకిస్తే వ్యతిరేకించవచ్చు. ఎందుకంటే కనుక సింపుల్ ఎగ్జాంపుల్, ఈరోజు సంవత్సరం పాటు సిన్సియర్గా ప్రేమించుకున్న మీరిద్దరూ కేవలం కొన్ని నెలలు పాటు భార్య ఆ సుఖాన్ని ఇవ్వకపోతే కనుక భర్త వేరే వీటి దగ్గరికి వెళ్ళిపోయి పోనీ ఏదో క్యాజువల్గా అలా చేశాడు, ఒకసారి 2 సార్లు చేయాలంటే కనుక అది కూడా తప్పే. అలా చేశాడు అంటే కనుక ఈరోజు రమేష్ని మనం క్షమించి వదిలేయచ్చు. తెలిసి తెలియక ఆ అమ్మాయిని తీసుకొచ్చి అస్సలు వెయిట్ చేయలేక నువ్వు వచ్చే లోపలే ఆ అమ్మాయిని రూమ్లో తాళి కట్టాడు అంటే కనుక అతని వ్యక్తిత్వాన్ని టోటల్గా డిఫైన్ చేసిన తర్వాత ఈరోజు దమ్ము ధైర్యం ఉంటే కనుక సిరి గెట్లాస్ట్ అనాలి. ఎందుకంటే మీ ఇద్దరి మధ్యన ఏం కమిట్మెంట్ లేదు, చైల్డ్ లేదు, బరువు లేదు, బాధ్యత లేదు, గెట్లాస్ట్ అనాలి. ఎందుకంటే కనుక ఒక స్త్రీని తన జీవితంలో తీసుకొచ్చినప్పుడు ఒకటి నువ్వు ఆల్రెడీ ఉన్నావు, ప్రేమించి నిన్ను పెళ్లి చేసుకున్నాడు, నువ్వు లేకుండా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? ఆల్రెడీ చాలామంది ఆ అమ్మాయితో పాటు తిరిగి ఉన్నా కూడా ఆ ఆస్పెక్ట్ అతను తెలిసినా కూడా అతను 100 మెట్లు దిగజారిపోయి ఈరోజు ఆ అమ్మాయిని చేసుకున్నాడు. అంటే అది కూడా అతని క్యారెక్టర్ యొక్క విశ్లేషణ నేను చెప్తున్నాను. అంటే ఇదంతా కూడా కేవలం జరిగింది ఏంటంటే కనుక ఎవరైతే కనుక అతను పర్ఫెక్ట్గా ప్రతిరోజు అతనికి కావాల్సినటువంటి ఫ్రీక్వెన్సీలో శారీరకంగా అతను సంతృప్తి పడతారో అతని నిర్వచనం, అతని ప్రేమ అనేటటువంటి నిర్వచనం ఆ వ్యక్తితోనే ముడిపడి ఉంది. ఆ వ్యక్తి అడిగితే కనుక తాళి కట్టడానికి కూడా వెనకాడ్డు. అలా 100 మంది ఉన్నా 1000 మంది ఉన్నా. సో నువ్వు చేసినటువంటి పొరపాటు ఏంటంటే ఒక వ్యక్తిని విశ్లేషించకుండా తల్లిదండ్రులకి వెదిరించి వెళ్ళి పెళ్లి చేసుకోవటం, తర్వాత తల్లిదండ్రులు చెప్పటం, వాళ్ళు మెడొంచి పెళ్లి చేసుకోవటం, మెడొంచి ఒప్పించడం. ఈ అమ్మాయి జయశ్రీకి వస్తే మేడం ఇట్స్ వెరీ సింపుల్ టాపిక్. ఇక్కడ ఏంటంటే ఓవరాల్గా కాన్సెప్ట్ ఏంటంటే కనుక ఎవరిని ఇక్కడ అర్థం చేసుకుని ప్రయాణం చేయట్లేదు. సిరికి రమేష్ గురించి తెలీదు, జయశ్రీకి కూడా రమేష్ గురించి తెలీదు, ఎవరికి ఒకరి గురించి తెలీదు. రమేష్ మాత్రం ఏంటంటే వీళ్ళిద్దరిని ప్రేమ అనేటటువంటి కాన్సెప్ట్లో ఇద్దరిని శారీరకంగా దగ్గర లాక్కున్నాడు. ఇది రమేష్ నువ్వు జాగ్రత్తగా ఆలోచించవలసిన అంశం. ఎందుకంటే నీకు ఏమాత్రం సెన్సిబిలిటీ ఉంటే కనుక ఈరోజు నేను నీ గురించి మాట్లాడేటటువంటి మాటల్లో నిన్ను నిందించటం, వెక్కిరించటం అనేటటువంటి నా ఉద్దేశం కాదు రమేష్. అట్లీస్ట్ ఏంటంటే ఇది నా వ్యక్తిత్వం, ఇది నా ఆలోచన శైలి, ఇది మార్చుకుంటే కనుక నా జీవితం కాదు, ఈ వేరే 2 ఆడవాళ్ళ జీవితం కూడా. ఎందుకంటే ఇందాక నేను సింపుల్గా అడిగాను, మీ అక్కకి ఎంతమంది భర్తలు, మీ నాన్నగారికి ఎంతమంది భార్యలు అని అన్నాను. 1 అన్నాం. మరి అదే వంశపారంపర్యంగా అన్నీ వచ్చేటటువంటి సాంప్రదాయం ఉన్నటువంటి మన వ్యవస్థలో ఎందుకు వంశపారంపర్యంగా ఈ పెళ్ళాలు అనేటటువంటి సబ్జెక్ట్ కూడా ఎందుకు రాలేదనేది నేను అడుగుతున్నా. ఎందుకంటే అరే పెంపకం లోపం కాబట్టి రమేష్ ఇలా అయిపోయాడు అని చెప్పి రేపొద్దున తల్లిదండ్రులు నిందించకూడదు ఎవరు కూడా. ఇది రమేష్ తనకు తానుగా డెవలప్ చేసుకున్నటువంటి ఒక క్యారెక్టర్ కాబట్టి దీంట్లో జెనెటిక్ ప్రొపెన్సిటీ, హెరిడిటరీ అనేటటువంటిది ఉండదు. కాబట్టి రమేష్ అనుకుంటే కనుక 2 నిమిషాల్లో మారిపోగలడు ఇటువంటి కౌన్సిలింగ్తో అనేటువంటి నమ్మకంతో నీ గురించి కఠినంగా, కఠోరంగా మాట్లాడుతున్నాను నేను. నీ వ్యక్తిత్వం గురించి వీళ్ళిద్దరికీ తెలీదు, కానీ నీ వ్యక్తిత్వం గురించి నీకు తెలిస్తే కనుక ఇలాంటి ఆడపిల్లల జీవితాలు చాలామంది బాగుపడతాయి. రేపొద్దున చాలామంది తల్లిదండ్రుల కళ్ళల్లో కన్నీళ్ళు లేకుండా కాపాడేటటువంటి గొప్పవాడు అవుతున్నావు. ఈ అమ్మాయికి ఏం తెలీదు, జయశ్రీకి ఏం తెలీదు. జయశ్రీ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తన జీవితంలో ఏంటంటే
ప్రేమ అనేటటువంటిది కేవలం శారీరకపరమైనటువంటి సుఖంతో కాదు, మనిషి యొక్క మాటలో మనసులో కూడా ప్రేమ అనేటటువంటిది ఉంటుంది అనేటటువంటిది ఫస్ట్ టైం నువ్వు చూపెట్టావు కాబట్టి ఆ అమ్మాయికి తెలియనటువంటి అంశం ఏంటంటే కనుక నువ్వు చెప్పినటువంటి ప్రేమ డ్రామా, ఇదే ప్రేమ నువ్వు చాలా సందర్భాల్లో చాలామందికి చూపెట్టావు అనేది ఈ అమ్మాయికి తెలియదు. ఆ చరిత్ర పుటాలు తవ్వితే కనుక నీ వెనకతలు మేము ఫాలో అయ్యి నీ చరిత్ర తవ్వితే కనుక పెద్ద క్యూ ఆఫ్ అమ్మాయిలు వస్తూ ఉంటారు నీ జీవితంలో నీ వెనకతలు. ఆ అమ్మాయికి తెలియదు ఈరోజు వాస్తవాలు చూపెట్టాలి. ఆ అమ్మాయి ఏమనుకుంది అంటే కనుక ఈరోజు నువ్వు వచ్చావు, ఆ అమ్మాయి గురించి ఏదో తప్పుడు కబురు చెప్పావు, ఆ అమ్మాయి హ్యాపీగా చూడట్లేదు, ఇది చూడట్లేదు అని చెప్పావు, నన్ను పెళ్లి చేసుకొని నేను నీతో పాటు వస్తానని చెప్పావు, ముగ్గురు కలిసి ఉండొచ్చు అనేటువంటి నమ్మకాన్ని కూడా ఇచ్చావు. నీ వెనకాతలు ఎవరూ లేరు కాబట్టి మేమే నీ తోడు ఉంటాము, నేను ఒక్కడనే కాదు బై 1 get 1 ఫ్రీ, నా భార్య కూడా నీతో పాటు ఉంటుంది, తను కూడా అంగీకరిస్తుంది అనేటటువంటి విధంగా అన్ని చల్లబల్లు మాటలు చెప్పడం వల్ల ఈరోజు ఈ అమ్మాయి ఇంత ధైర్యంగా ఇక్కడ కూర్చుని అక్క అని పిలుస్తుంటాను. అంటే నువ్వు ఏ స్థాయిలో ఈ అమ్మాయి గురించి కూడా ఇంప్రెషన్ క్రియేట్ చేసి మన ముగ్గురం కాన్ఫిడెంట్గా ఉండగలం అనే నమ్మకాన్ని ఇవ్వటం వల్ల ఈరోజు ఈ అమ్మాయి వచ్చి వద్దమ్మా, ఆ అమ్మాయికి నచ్చకపోతే నువ్వు అక్క ఎందుకని పిలుస్తున్నావు అంటే కనుక పదే అక్క అని పిలుస్తున్నాను. సో నువ్వు ఏ విధంగా ఈ మొత్తం సిచ్యువేషన్ని నీట్గా నైస్గా మౌల్డ్ చేసావు అనేటటువంటిది చెప్పడం నా ఉద్దేశం. ఏమాత్రం నీ కనికరం, మమకారం, ఆలోచన, మనస్తత్వం ఉంటే కనుక నువ్వు మీ తల్లిదండ్రులు పరువు తీయకుండా ఉండాలి అంటే కనుక ఈరోజు నువ్వు ఒక్కడ మారితే ఇక్కడున్న సీన్ మారిపోతుంది. ఎందుకంటే నేనేం చెప్పలేదు. థ్యాంక్ యూ సార్. మేడం రమ్య మేడం. మేడం, ఈ ఎపిసోడ్లో నేను మాట్లాడాలంటే ఓన్లీ ఈ ఎపిసోడ్ కోసమే మాట్లాడుతున్నాను. ఇది ఇంకా దేనికి రిలవెంట్ కాదు. దయచేసి మన వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అండర్స్టాండ్ చేసుకోవాలి. ఈ కేసు గురించి మాట్లాడితే వీళ్ళ ముగ్గురు మంచోళ్ళని నా ఉద్దేశం. అదేంటండి, ఇంత ట్విస్టులతో ఉన్న కేసులోను, ఇంత ప్రాస్టిట్యూట్ బిజినెస్లో ఉన్న కేసుల్లో ముగ్గురు మంచోళ్ళు ఎట్లా అవుతారు, ఏ రకంగా అంటే లీగాలిటీగా మాట్లాడుతున్నానండి. ఇక్కడ నేను వేరే కొత్తగా ఏం మాట్లాడట్లేదు. ఈ కేసులో మనం మాట్లాడాలంటే కొత్త టాపిక్ ఒకటి, దాని గురించి మన వ్యూవర్స్ అందరికీ నేను చెప్పాలి. ప్రాస్టిట్యూట్ బిజినెస్, అక్రమ సంబంధం వర్సెస్ ప్రాస్టిట్యూట్ బిజినెస్ మాట్లాడితే, అక్రమ సంబంధం క్యారెక్టర్లెస్తో చాలా కిందకు ఉంటుంది. ప్రాస్టిట్యూట్ బిజినెస్ అనేది కాస్త క్యారెక్టర్తో ఉంటుంది. ఎట్లా అండి, ప్రాస్టిట్యూట్ బిజినెస్ కూడా తప్పే కదా. యాక్చువల్గా ఒకప్పుడు మనకి ప్రాస్టిట్యూట్ బిజినెస్కు ఒక విలేజ్లో ఒక ఊరి చివర ఒక ప్లేస్ ఉండేది. ఎందుకు అంటే చీ 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 అని మాట్లాడతాం కానీ చేసేవన్నీ వెనకాల చేస్తూనే ఉంటారు జనాలు. శారీరక సుఖం, ఫిజికల్ నీడ్స్ అనేవి ఖచ్చితంగా అవి ప్రాపర్ వేలో క్లియర్ అవ్వకపోతే క్రైమ్స్ జరగడానికి ఎక్కువ ఉంది. క్రైమ్స్ పర్సంటేజ్ ఎలా ఉండేదంటే ఎవరు కనిపిస్తే వాళ్ళని రేప్ చేయడం కోసమని ప్రిపేర్ అవ్వడం, అది క్రూయాలిటీ దాకా. ఎంత క్రూయల్గా అంటే అది ముసలోళ్ళ, చిన్నపిల్లల, పెద్దవాళ్ళ ఎవరు పట్టించుకోకుండా స్త్రీ అయితే చాలు అనే క్రైమ్ పర్సంటేజ్ ఒక స్టేజ్లో మనకు చాలా దూరం వెళ్ళిపోయింది. అప్పుడు సర్వే కమిటీస్ని ప్రొవైడ్ చేశారు యాక్చువల్గా మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఉమెన్స్ వెల్ఫేర్కి సంబంధించి. పూర్తిగా చూస్తే మంచి ఎక్స్పర్ట్స్ ఇచ్చిన ఒపీనియన్ ఏంటంటే, ఒకప్పుడు ప్రతి ఊరు చివర ఒక 2-3 ఈ బిజినెస్ చేస్తూ ఉండేవాళ్ళు. ఆ ఫిజికల్ నీడ్స్ కోసం మంచి కుటుంబాలకి సంబంధించిన వ్యక్తులు ఎవరన్నా ఇలా వైఫ్ ఊరు వెళ్ళటమో, ప్రెగ్నెన్సీలో ఇంకొకటో ఉంటే ఫిజికల్ నీడ్స్ అక్కడికి వెళ్ళి తీర్చుకొని యువతలకు వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆ సిస్టమ్ లేదు. ఎందుకంటే అందరూ ఏదో అంటారు చూడు, ఆ మాటలు నేను ఇక్కడ అనలేకపోతున్నా. చేసే పనులన్నీ దొంగ పనులు. ఫేస్‌కి మాత్రం మాస్క్ వేసుకొని మేము పతివ్రతలం, పతివ్రత శిరోమణులు అని చెప్పి జెంట్స్ తిరుగుతూ ఉంటారు. రెడ్ కండువాలు, ఎర్ర కండువాలు, ఏవో కండువాలు వేసేసుకొని. ఇన్ కేస్ అదే మనకి ఇప్పుడు ఉంటే, ఎందుకంటే దీనికి సంబంధించి 6 years బ్యాక్ సుప్రీంకోర్టులో చాలా రివల్యూటివ్గా ప్రొసీడింగ్స్ నడిచినాయి. ప్రాస్టిట్యూట్ బిజినెస్కి లైసెన్స్ ఇవ్వండి, అలా ఇవ్వండి అన్నప్పుడు చాలామంది మహిళా సంఘాలు తెలిసి తెలియక రివర్స్ అయ్యారు. అట్లా ఇస్తారు, ఇక ప్రతి ఒక్కళ్ళు ప్రాస్టిట్యూట్ బిజినెస్లోకి దిగిపోతారు, ఒళ్ళోంచి ఎవరు పని చేయరు, ఒక ఎలిగేషన్. నెక్స్ట్ ఉమెన్ ట్రాఫికింగ్ జరిగిద్ది, ఫోర్సిబుల్గా వాళ్ళని ఈ బిజినెస్లో దింపేస్తారు. ఇలా కొన్ని ఎలిగేషన్స్ ఉండడం వల్ల నెక్స్ట్ మన ఇండియన్ కల్చరు మనం చూస్తాం, ప్రాస్టిట్యూట్ బిజినెస్ తక్కువ క్యారెక్టర్ ఇదైపోద్ది ఇండియన్ కల్చర్ కన్నా ఉద్దేశంతో ప్రజెంట్ అది ఇంకా క్వశ్చన్ మార్క్లో ఉండిపోయి దాని మీద ఇంకా స్టేలో ఉంది, ప్రొసీడింగ్స్ నడవట్లేదు. సో ప్రాస్టిట్యూట్ బిజినెస్ లైసెన్స్గా చేసే వాళ్ళకి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. వాళ్ళు ఆ ప్లేస్లోనే ఉండాలి, ఏదైతే వాళ్ళ ఏరియా ప్రొవైడ్ చేసుకున్నారో దాంట్లో అక్కడి వరకే బిజినెస్, కానీ ఇలా పెళ్ళిళ్ళు పేరెంటాలు కాదు. నెక్స్ట్ బ్లాక్ మెయిలింగ్ సిస్టమ్ ఉండకూడదు. ఇంట్రెస్ట్ ఉండి మేజర్ అయిన పిల్లలతోటే ఆ లైసెన్స్ ప్రాసెస్ ఉంటుంది. ఉమెన్ ట్రాఫికింగ్ ఇట్లాంటివా దొరికిపోతారు, వాళ్ళు పట్టుకోవడం ఈజీ అనమాట. సో ఈ ప్రాస్టిట్యూట్ బిజినెస్ లైసెన్స్డ్ గానో లేకపోతే పర్ఫెక్ట్ గానో నీ అమ్మాయి తలెత్తుకొని చెప్తుంది, నేను అవునండి నేను ప్రాస్టిట్యూట్ బిజినెస్ 4 years నుంచి. అక్రమ సంబంధం ఉంది చూసారా, దీనికంటే క్యారెక్టర్లెస్. దానివల్ల జీవితాలు నాశనం అయిపోయి, సంసారాలు నాశనం అయిపోయి, చెడ్డోళ్ళు చెడ్డ అని చెప్పుకోవడం గొప్ప.
చెడ్డ పని చేసేస్తే మేము మంచోళ్ళం అండి అని చెప్తే అది క్రూయాలిటీ ఒక రకంగా. సో ఈ ప్రాస్టిట్యూట్ బిజినెస్ మేబీ లైసెన్స్డ్గా ఉంటే ఇప్పుడు అతను ఏదైతే నీడ్ కోసం వెళ్ళాడో అది క్లియర్ అయిపోతుంది. మళ్ళీ భార్య పిల్లలు కుటుంబమే ఇంపార్టెంట్ ఎవరికైనా కానీ. అవి దొరకనప్పుడు అక్రమ సంబంధాలు పెట్టుకొని ఆ లవ్లో పడిపోయి అక్కడికి వెళ్ళిపోయి భార్య పిల్లలు రోడ్ల మీదకి వెళ్తున్నారు. మేము ఎందుకు ఒప్పుకుంటామండి అలాగా అంటే ఇక నేనేం చేయలేను. ఎందుకంటే అందుకే ఈ అక్రమ సంబంధాలు, కాపురాలు పోవడాలు, రోడ్ల మీదకి రావడాలు జరుగుతున్నాయి. ఇక ఈ కేసు గురించి మాట్లాడితే ప్రాస్టిట్యూట్ బిజినెస్కి లైసెన్స్ ఇవ్వమని నేను చెప్పట్లేదండి, మా వ్యూవర్స్కి ఇంకోసారి చెప్తున్నా. దీంట్లో ఉన్న ప్లస్లు మైనస్లు చెప్తున్నాం. ఎందుకంటే ప్రాస్టిట్యూట్ బిజినెస్కి ఒక లైసెన్స్ ఉండి పర్ఫెక్ట్గా వాళ్ళు చేస్తున్నారంటే వాళ్ళ వృత్తి ధర్మం అది. మనం రెస్టారెంట్కి వెళ్ళి అట్లా భోజనం చేసి వస్తారో ఇది కూడా అంతే. కానీ అక్రమ సంబంధాలు పెట్టుకొని జీవితాలు నాశనం చేసుకొని మీ మీద ఆధారపడిన వాడు నా జీవితాలు నాశనం చేస్తారు కాబట్టి అది లీగల్గా మరీ క్రైము. ఇక అది పాపంతో కూడిన పని ఒక రకంగా. ఇక ఈవిడ విషయానికి వస్తే అండి, ఆవిడ ఆల్రెడీ వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు. జయశ్రీ గారికి ఆవిడ బిజినెస్ చేసింది. 1,00,000 మంది అనేది ఆవిడేదో క్యాజువల్గా చెప్పింది, కానీ ఆవిడున్న ఏజ్కి ఆవిడకున్న వ్యవహారానికి మేబీ అది ఒక బిజినెస్గానే చేస్తుంది. ఇందులో మళ్ళీ తొక్కలో ఏజెంట్ ఉన్నారు, వాళ్ళు సగం తీసుకోక ఏలో పావలా ఇస్తారు. ఆ బిజినెస్ చేస్తూ కూడా ఆవిడేం సక్సెస్ అవ్వలేదు, ఆవిడ పెద్దగా సెటిల్ అవ్వలే. చేస్తుంది, కడుపు నిండుతుంది, ఇంతవరకే. సో ఇట్లాంటప్పుడు ఇట్లాంటి వాళ్ళకి కొన్ని NGOs అవి ఉంటాయి. ఇన్ కేస్ నాకు హెల్ప్ చేయండి, నేను ఇది పడలేకపోతున్నాను, దీనివల్ల జబ్బులు వస్తాయి, రేపొద్దు తను చూసేవాళ్ళు కూడా ఎవరు లేరు. అలా అనుకున్నప్పుడు అమ్మాయి ఏదన్నా ఎవరిదన్నా హెల్ప్ తీసుకొని నాకు అట్లా హెల్ప్ చేయండి అని మన స్టోర్ మీద అడుగుంటే మనం ఖచ్చితంగా హెల్ప్ చేయొచ్చండి ఆ అమ్మాయికి. ఆ NGOలకి రిఫర్ చేసి తను ఆ బిజినెస్ నుండి ఏదైనా వృత్తి నేర్చుకోవడానికి కానీ ఏదైనా ఆప్షన్ ఉంది. జయశ్రీ, ఇక్కడ మీరు రాంగ్ కాదు. నువ్వు ఒక రిలేషన్ కోసం అక్క అని పిలుస్తున్నావు, ఒక కుటుంబం కోసం రమేష్ని భర్త అని ఫీల్ అవుతున్నావు. ఇది ఎందుకు కరెక్ట్ కాదు అంటే మీరు ఆల్రెడీ మిస్టేక్ చేసేసారు. మన సొసైటీ ఏంటంటే మాస్క్ వేసుకుని తిరిగే వాళ్ళకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. మీరు మాస్క్ తీసేసి తిరుగుతున్నారు. ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే ఈ వృత్తి నిజంగా మానేయడానికి ఈ మార్గం ఏదైతే ఎత్తుకున్నారో అది కరెక్ట్ కాదు. ఎందుకంటే నువ్వు ఒక మంచి స్టెప్లోకి రావడానికి ఈ మార్గం ఎంచుకున్నావు. దీనివల్ల ఈ అమ్మాయి జీవితం నాశనం అవుతుంది. సో ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటి? మంచి మార్గంలోకి రండి. మీరు ఏదైతే ఆపేశారో 4 months 6 months నుంచి బెస్ట్. ఎందుకంటే రేపు ఏదన్నా నీకు అనారోగ్యం వస్తే చూసేవాళ్లే లేరు. నువ్వు సంపాదించిన రూపాయి ఆరోగ్య ఖర్చుల నిమిత్తం, అనారోగ్య ఖర్చుల నిమిత్తం, హారత కర్పూరం, ఇలా మనం చాలా చూస్తున్నాం. కాబట్టి మీరు రియలైజ్ అవ్వండి, మీరు ఎంచుకున్న మార్గం ఏదైతే ఉందో మారాలి అని, అది కరెక్ట్. ఆ మారటం కోసం మేము చేయగలిగే హెల్ప్ మేము చేస్తాం. మీరు ఏదో ఏం కోర్సు నేర్చుకుంటారో కోర్సు నేర్చుకోండి. క్యారెక్టర్తో బతకడానికి చూడండి ఇక్కడ నుంచి. ఎందుకంటే దానివల్ల మీరు తలెత్తుకొని ఉండగలరు. మిమ్మల్ని ఇష్టపడి లవ్ చేసే వాళ్ళకి ఈ విషయం చెప్పి అదే మ్యారేజ్ చేసుకుంటామని ఎవరైతే వస్తారో వాళ్ళని చేసుకోవడం బెటరు. ఒక కుటుంబం నాశనం చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే నువ్వు ఎంత తాపత్రయపడినా రమేష్ మీ కేసుకి కరెక్ట్ కాదు. ఎందుకంటే మీ గురించి అన్నీ తెలుసు అతనికి. అన్నీ తెలిసిన వ్యక్తి 1 year 6 months అమ్మాయికి ఆరోగ్యం బాగోపోతే ఉంటే రేపు నీకు హెల్త్ బాగోపోతే ఇంకో చోటకి వెళ్ళిపోతాడు. నువ్వు ఏదైతే ఒక కుటుంబం రిలేషన్ కావాలనుకున్నావో అది ఎక్స్పెక్ట్ చేసినా జరగదు. ఒక అమ్మాయి జీవితం నాశనం అయిపోగా నిన్నెవరు వీళ్ళైతే యాక్సెప్ట్ చేయరు, వీళ్ళ కుటుంబంలో కూడా యాక్సెప్ట్ చేయరు. కొత్త వ్యక్తి అలా నిన్ను నమ్మి చేసుకునే వ్యక్తి ఎవరైతే వస్తారో వాళ్ళ కోసం మీరు నిలబడండి. లేదా ఈ సంపాదించేదేదో మేము చూపించే మార్గంలో మంచిగా వర్క్ ఏదైనా నేర్చుకొని ఇండివిజువల్గా బతకడానికి చూడండి. మీరు అలా కోరితే క్లైమాక్స్లో నేను అది రిఫర్ చేసి చెప్తాను మీకు. ఇక వీళ్ళ విషయానికి వస్తే, నాన్న మీకు ఆరోగ్యం బాగాలేదు, భర్తను వదిలేమని నేనైతే చెప్పను. ఎందుకంటే అతనే అంత చెడ్డోడేం కాదు. నువ్వు కొంచెం ఖాళీగా ఒక 1 year వదిలేసరికి ప్రతి మగాడు మ్యాక్సిమం ఇలాగే ఉంటారు. అంత గ్యాప్ వస్తే అందుకే ప్రెగ్నెన్సీలు డెలివరీలకు వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్త పడుతుంటారు జెంట్స్ తోటి. ఇగో ఇట్లా అడ్డదారులు తొక్కేస్తారు అని. అతను మంచోడా చెడ్డోడా ఎందుకంటే అంత ఏం కనిపించట్లా, క్రూయల్గా అంత తిరిగేసి అంత నిన్ను ఎప్పుడు కొట్టలా తిట్లా. ఇక్కడ జరిగింది ఏంటంటే మనసు పారేసుకున్నాడు ఇంకొక చోట. దాన్ని బట్టి అర్థమవుతుంది చెంచల మనస్సు. ఈవిడ కాకపోతే గోంగూర ఇంకోటి. అంటే ఆ వృత్తి చేసే అమ్మాయినే లవ్ చేసేసాడంటే కరెక్ట్ అమ్మాయి దొరికితే ఇంకెళ్ళిపోతాడు కూడా. సో ఇట్లాంటి వ్యక్తితో ఉండాలా వద్దా అనేది నువ్వు డిసైడ్ చేసుకో. ఇప్పుడు మేము అనేది ఏంటంటే ఆ అమ్మాయి కరెక్ట్ కాదు, ఆ అబ్బాయి క్లారిటీ ఇస్తాం. ఇలాంటి వ్యక్తితో ఉంటావా? ఉంటా మేడం, నన్ను కూడా కదా ఉంటాను ఇంకొకసారి వెళ్ళనివ్వకుండా చూసుకుంటా. బాబు రమేష్ ఏం చేద్దాం? మా ఆవిడతోనే ఉంటాను. ఏం మాట్లాడతావు మళ్ళీ? నోరు ఎక్కడి నుంచి వస్తుంది నీకు మాట్లాడడానికి? ఆ అమ్మాయిని నువ్వు చేసేసుకుంటావా? తీసుకుని తాళి కట్టేస్తావా? రూముల్లో తాళి కట్టేవి లైసెన్సులు అనుకుంటున్నారా మీరు? ఫస్ట్ వైఫ్ ఉంది లీగల్గా ఇక్కడ, రూమ్లో తాళి కట్టేసుకుంటే దేవుడి ముందు కట్టేసుకుంటే పెళ్ళేనా?
ఆ పిల్ల రివర్స్ ఇప్పుడు కేసు ఫైల్ చేస్తే ఎంత దూరం వెళ్తుందో తెలుసా? ఫస్ట్ పెళ్ళి అయిందని నాకు చెప్పలేదండి, పడుకోవడానికి వచ్చాడు, ఈ రకంగా నన్ను పెళ్లి చేసుకున్నాడంటే తీరా చూస్తే వైఫ్ ఉందని తెలిసిందని అమ్మాయి కేసు ఫైల్ చేస్తే ఎంత జైలుకి వెళ్తావు తెలుసా సంగతి? పిచ్చాశాలు వేస్తున్నారా? ఆ మాత్రం ఆగలేకపోతున్నావు? ఒళ్ళు కొవ్వెక్క ఆ మాదిరి ఉన్నావా? నీకే కాలో చెయ్య ఇరిగింది, ఈ పిల్ల పని చేస్తే ఊరుకుంటావా? లేడీస్ చేస్తే ఊరుకోరు, మీరు మాత్రం ఎక్కడ పడితే అక్కడ తిరిగి వస్తారా? నేను ఇప్పుడు దాకా చెప్పింది జనరల్ వర్డ్స్, నీకు కాదు. నీ ఇష్టం వచ్చినట్టు తిరిగి ఎక్కడో పడుకొని వచ్చేసి ఇద్దరు కావాలండి, వాళ్ళు కొవ్వెక్కి మాట్లాడుతున్నావు. ఎంత సంపాదన నీది? ఆ పిల్లకి ఏ ఆరోగ్యానికి ఏం కావాలి? అసలు నీ వల్ల జబ్బు వచ్చిందేమో నా డౌట్. ఆ అమ్మాయిని ఇందాక ఫస్ట్ లో నేను అదే అడిగా, గైనిక్ ప్రాబ్లం ఎందుకు వస్తుందా చిన్నపిల్లకి? ఎక్కడెక్కడ తిరుగుతున్నావు నువ్వు? ఆ పిల్లతో పడుకొని వస్తే ఆ పిల్లకి ఏమున్నాయో నీకు తెలుసా? ఆ అమ్మాయి టెస్ట్ చేయించుకుందా? తిరిగేసి వచ్చి ఈ పిల్లకి అంటగట్టావు. ఈ తెంగరత తెలియకుండా ఈ పిల్లమో ఆహా నాకు హెల్త్ ప్రాబ్లం అండి అని చెప్తుంది, మేము నమ్ముతున్నాం. నేను నమ్మను అట్లా. ఎందుకంటే జెంట్స్ వల్లే గైనిక్ ప్రాబ్లమ్స్ సగానికి పైగా వస్తాయి. ఆ డాక్టర్ ఏదో మీ ఇద్దరికి కౌన్సిలింగ్ ఇచ్చింది, పూర్తిగా చెప్పి ఉండకపోవచ్చు. మేబీ ఈ అమ్మాయికే వచ్చింది అనుకుందాం ప్రాబ్లమ్, పీరియడ్స్ వల్ల వచ్చిందని అమ్మాయి ఏదో చెప్తుంది. నువ్వు అప్పుడు ఎంత ప్రేమగా చూసుకోవాలి ఆ అమ్మాయిని? అప్పుడు కదా మీ అవసరం తెలిసేది. నీ ప్రేమ అప్పుడు తెలుస్తుంది. అమ్మాయి కష్టంలో ఉన్నప్పుడు నువ్వు చూపించేది ప్రేమ, నీ అడ్డదారి నీ కొవ్వు చూపించుకునేది కాదు. ఆ పిల్ల కష్టంలో ఆ పిల్ల వెళ్ళిపోయి ఎవరికి చెప్పుకోలేక ఇంటి దగ్గర ఉంటే, అరే నేను చూసుకుంటానమ్మా, మీ అమ్మా నాన్న కాదని నన్ను పెళ్లి చేసుకున్నావు, నేను కదా ఇప్పుడు అపురూపంగా చూసుకోవాలి. నీ ప్రేమ అప్పుడు కదా చూపించాలి. ఫెయిల్ అయ్యావు. లవర్ అనే మాటకి ఫెయిల్ అయ్యావు, భర్త అనే మాటకి ఫెయిల్ అయ్యావు. అసలు నీలాంటి భర్త అమ్మాయికి అవసరంలే. నేనేదో ఆ పిల్లని నీతో ఉండని చెప్తున్నాను, కానీ నేను చెప్తున్నా నీలాంటి భర్త అమ్మాయికి అవసరంలే. ఎందుకు నీకు ఆమె ఇద్దరిని ఇవ్వాలి? ఆవిడ ఆల్రెడీ మేము కట్ చేసాం, ఆవిడ లైఫ్ ఏదో మేము చూపిస్తాం. నీకు నేను భార్యను కూడా ఇవ్వను. ఎందుకు ఇవ్వాలో చెప్పు, ఎందుకు ఇవ్వాలో చెప్పు, నోరు మెదుపు. మేడం నేను మంచిగానే చూసుకున్నా మేడం, నాకు తప్పనిసరి పరిస్థితుల్లో ఫ్రెండ్ రెఫరెన్స్ ఇస్తే అయినా తప్ప కాదా? భార్యకి కష్టం ఉన్నప్పుడు భార్యని కడుపులో పెట్టుకొని ఒళ్ళో పెట్టుకొని చూసుకుంటావా? నువ్వు వెళ్ళిపోయి ఎక్కడ పడితే అక్కడ పడుకుంటావా? లేదు మేడం, నేను మంచిగానే చూసుకున్నాను. ఏ రోజు గొడవ చూసుకున్నారా బాబు? నువ్వు 1 year బాగానే చూసుకున్నావు. ఆ పిల్ల చెప్తుంది, ఆ పిల్ల కష్టం వచ్చినప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు అది చెప్పు నాకు. ఆవిడ పక్కలో ఉన్నావు, అక్కడ ప్రేమిస్తున్నావు, ప్రేమ అంతా అక్కడ కురిపిస్తున్నావు. ఈ పిల్ల ఏమైపోవాలి? ఇక్కడ కదా నువ్వు చూపించాల్సింది. ఇప్పుడు చెప్పు నీ సమాధానం. నీకెందుకు భార్యని ఇవ్వాలి? నీకు ఆ అమ్మాయినే ఇస్తాను, ఆ అమ్మాయికి పెళ్లి చేసుకో, తిక్కనిగిద్ది నీకు. ఎందుకంటే ఇప్పుడు నువ్వేదో కొవ్వెక్కి మాట్లాడుతున్నావు, ఇక్కడ భార్య ఉంటుంది అక్కడ ఆవిడ ఉంటుంది అనుకుంటున్నావేమో, కానీ నీకు ఆ అమ్మాయే కరెక్ట్. ఆ అమ్మాయి లైఫ్ చేంజ్ అవుతుంది. ఆ అమ్మాయిని వృత్తి నుంచి మాన్పించి ఏదైనా నేర్పిస్తావు, నువ్వు అమ్మాయిని చేసుకో. నాన్న బెటర్ నాన్న, ఈ అబ్బాయిని వదిలే. ఏమంటావు? అప్పుడు ఎలా ఉంటుందో సొసైటీలో నీకు తెలుసా? ఆ అమ్మాయిని వేసుకుని తలెత్తుకుని తిరగలవా నువ్వు బయట? ఫ్రెండ్ ఎవడైతే ఉన్నాడో 2 రోజులకు ఒకసారి ఆ పిల్లకి ఫోన్ చేస్తుంటాడు, కస్టమర్లు రెడీగా ఉన్నారని. అది అనుభవిస్తే తెలుస్తుంది నీకు. అర్థమవుతుందా? చెప్పి ఏం చేయమంటావు? ఇప్పుడు మేము బతులు అడుగు. మేడం తప్పయింది, నాకు తెలియక. అమ్మాయి కావాలా ఇప్పుడు? అమ్మాయి ఇప్పుడు కావాలా నీకు? లేదు మేడం, వైఫ్ మా భార్యతోనే ఉంటాను. ఆ అమ్మాయితో ఉంటే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఇప్పుడు నీకు అర్థమైందా? మేడం ఆ అమ్మాయిని వదిలే, భార్యను బతులు తప్పకుండా ఆవిడ ఊ అంటే నేను యాక్సెప్ట్ చేస్తా, లేకపోతే యాక్సెప్ట్ చేయను. నీకు ఆ అమ్మాయిని ఇచ్చి ఇప్పుడు పెళ్లి చేసి పంపిస్తాను. సరే చెప్పు మేడంకి, నేను మంచిగానే ఉన్నాను. ఇక మీద ఎప్పుడు కాళ్ళు పట్టుకో, అమ్మాయి కాళ్ళు పట్టుకో ఫస్ట్. నువ్వు తప్పకుండా కాళ్ళు పట్టుకో, లేచి కాళ్ళు పట్టుకో. చేసిన తప్పు చేసి ఎవరో కోవేషాలు వేస్తున్నావు. తప్పు చేశాను, మళ్ళీ రిపీట్ ఇంకెప్పుడేం చేయను. చేసేయాలండి? లేదు లేదు, ఇంకెప్పుడో చేయను. మంచి నమ్మొచ్చా? చూసుకుంటాను. అమ్మో నన్ను ప్లీజ్ కూర్చో. ఒళ్ళు కొవ్వెక్కి ఇంకొకసారి మీ ఆవిడకి ఆరోగ్యం బాగోపోతే నువ్వు ఎక్కడన్నా తిరిగావని తెలిస్తే మాత్రం ముందు అర్జెంటుగా అమ్మాయి చేత కేసు ఫైల్ చేయిస్తాను నేను. అర్థమవుతుందా? ఆ అమ్మాయికి కష్టం వస్తే నువ్వే కడుపులో పెట్టుకొని చూసుకోవాలి. అంతేగాని పక్కదారులు వెళ్ళిపోయి నాకు నేను ఫిజికల్ నీడ్స్ కోసం పరిగెడుతున్నానండి అంటే చెంప పగిలిపోద్ది, తెలుసా? నానా చూసుకోండి ఉన్నంత వరకు. ఎందుకంటే తెలిసి తెలియని తనం ఇదంతా. మీరిద్దరు కలిసి ఉండడానికి చూడండి. తనకి మేమైతే వేరే ఆప్షన్స్ చూస్తాం. అమ్మాయి మీ లైఫ్లోకి అయితే రాదు నేను. సో ఇంకొకసారి అమ్మాయికి అతనికి ఆ క్లారిటీ ఇవ్వండి. మిమ్మల్ని వదిలి వెళ్లకుండా ఉండడం ఎట్లాగా, ఫిజికల్ నీడ్స్ కంట్రోల్ చేసుకోవడం ఎట్లాగనే దానికి కొంత చూడండి. నాన్న జయశ్రీ, మనకు తెలిసి కొంచెం మహిళా ఎన్జిఓస్ కొన్ని ఉన్నాయి నాన్న, గవర్నమెంట్వి కూడా చాలా ఉన్నాయి. తెలంగాణ గవర్నమెంట్కి కూడా చాలా ప్రొసీడింగ్స్ ఉన్నాయి. మీరు అంటే మేము అట్లో చేర్పిస్తాము. ఉమెన్ వెల్ఫేర్ కమిషన్ కూడా ఉంది. మీరు అక్కడ ఏదైనా మీకు ఏది ఒక చాలా కంప్యూటర్స్ దగ్గర నుంచి చాలా వృత్తులు ఉన్నాయి. వాటిలో అవి నేర్చుకొని మీరు క్యారెక్టర్ తోటి ఆ వృత్తి ఆపేసి బతుకుతామండి అంటే మేము రిఫర్ చేస్తాం. మీకు ఓకేనా? మీకు ఇప్పుడు ఇతనితో ఎన్ని ప్రాబ్లమ్స్ అర్థమైందా? మీరు మాట్లాడాలి నాన్న, ఎందుకంటే చీకట్లో ఉన్నారు కదా. అర్థమైంది మేడం. మేము చేర్పించమంటారా మరి మిమ్మల్ని? బెటర్ మేడం, ఈ కేసులో అమ్మాయిని
ఉమెన్ దీంట్లో మనం చేర్పించి తనకి ఏదైనా నేర్పించి బెటర్. ఎందుకంటే తను బయటకు వచ్చేసింది, మళ్ళీ ఆ వృత్తిలోకి వెళ్లకుండా గౌరవంగా బతకడం నేర్పిస్తే బెటర్ అని నా ఉద్దేశం. వీళ్ళిద్దరు కలిసి ఉంటారు, ఇక తప్పదు, ఎందుకంటే వేరే ఆప్షన్ కూడా లేదు. సో చక్కగా సార్ మేడం చెప్పింది విన్నారు కాబట్టి సో ఇప్పటి నుంచి చక్కగా ఉండండి, హ్యాపీగా ఉండండి. కుదిరితే పేరెంట్స్ని కూడా కన్విన్స్ చేసి అందరు కలిసి ఉండేటట్టు చూసుకోండి. జాగ్రత్త, బాయ్. అండ్ అమ్మ జయశ్రీ మేడం మంచి మాటలు చెప్పారు, చక్కగా ఫ్యూచర్లో ఎలా మంచిగా లీడ్ చేసుకోవచ్చు అనేది. సో చక్కగా చెప్పిన మాట విని ఇప్పటి నుంచి నువ్వు కూడా హ్యాపీగా ఉంటావని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్ సార్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ రమ్య మేడం. సో మీ ఇద్దరు కలిసి కూడా చక్కగా వాళ్ళ లైఫ్స్ అనేది సెటిల్ చేసేటటువంటి మంచి మంచి మాటలు చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ కొంతమంది ఇక్కడ రాని వాళ్ళు కూడా కొంతమంది ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఫేస్ చేస్తూ ఉంటారు కదా, మరి అలాంటి వాళ్ళకి కూడా వీళ్ళ తరపు నుంచి మీకు చిన్న చిన్న సజెషన్స్ దొరకాయని చెప్పేసి కోరుకుంటూ మరో కథతో మళ్ళీ కలుద్దాం.